everyone, welcome to Shine India Academy. So మనం ఫస్ట్ 30 క్వశ్చన్స్ చూసాం కదా. ఇప్పుడు 31 నుంచి 60 క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, అంటే 30 క్వశ్చన్స్ ఈ సెషన్లో చూద్దాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద కరెక్ట్ మ్యాపింగ్ ఆఫ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటున్నాడు. ఇడియమ్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. సీ హియర్ ఫస్ట్ వన్ ఏంటి? నల్ అండ్ వాయిడ్. నల్ అండ్ వాయిడ్ అంటే ఏంటి? నల్ అండ్ వాయిడ్ అంటే క్యాన్సిల్ చేయడం. ఎలా గుర్తుపెట్టుకుంటారు? నల్ అన్న వర్డ్ ఉంది కదా ఇక్కడ, ఎస్ ఆర్ నో? సో నల్ ఉంది కాబట్టి నలిఫై అని అంటూ ఉంటారు కదా. నలిఫై అంటే ఏంటి? క్యాన్సిల్ చేయడం, అంటే జీరోని చేయడం, అంటే ఏంటి? ఇన్ఎఫెక్టివ్ లేదా ఇన్వాలిడ్. ఎక్కడ ఉంది చూడండి ఆన్సర్, సెకండ్ ఆప్షన్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి ఇన్ ద ఇయర్ 2019 ఆర్టికల్ 370 అనేది రద్దు చేశారు కదా, ఆర్టికల్ 370. సో అక్కడ ఆ కంటెక్స్లో ఆర్టికల్ 370 వాస్ మేడ్ నల్ అండ్ వాయిడ్ అని చెప్పి మనకి న్యూస్ పేపర్లో వచ్చింది. సో అలా గుర్తుపెట్టుకోండి. అంటే ఆర్టికల్ 370 అనేది జమ్మూ కాశ్మీర్కి సంబంధించింది. సో ఆ ఆర్టికల్ అనేది మనకి 2019లో రద్దు చేశారు. రద్దు చేశారంటే క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేశారంటే అది ఇప్పుడు ఎఫెక్ట్లో లేదు, వ్యాలిడ్ కాదు అది. సో అందుకని ఇన్ఎఫెక్టివ్ లేదా ఇన్వాలిడ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి అమ్మా, లెట్ బైగాన్స్ బీ బైగాన్స్. సి దీన్ని మనం తెలుగులో అంటాం కదా, అయిపోయింది ఏదో అయిపోయింది అని అంటాం. అయిపోయింది అంటే గానే కదా, ఎస్ ఆర్ నో? ఇక్కడ చూడండి, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనే చెప్తాను. గాన్, ఇక్కడ కూడా ఏముంది? గాన్. ఓకే, గాన్ అంటే అయిపోయింది, అయిపోయింది వదిలేసి. సో లెట్ బైగాన్స్ బీ బైగాన్స్ అంటే అయిపోయింది ఏదో అయిపోయింది అంటే వదిలేసి, మర్చిపో దాని గురించి. చూడండి, ఫర్గివ్ అండ్ దెన్ ఫర్గెట్. సో ఆన్సర్ ఏంటి? 1. నెక్స్ట్ చూడండి, లీప్స్ అండ్ బౌన్స్ అంటే ఏంటి? లీప్స్ అండ్ బౌన్స్ అంటే వెరీ ర్యాపిడ్లీ అని అర్థం. ఎలా గుర్తుపెట్టుకోవాలి? అసలు ఈ లీప్ అనే వర్డ్కి అర్థం ఏంటంటే కప్ప ఎలా జంప్ చేస్తుంది. ఓకే, మనం ఈవెన్ మన చైల్డ్హుడ్ డేస్లో ఒక గేమ్ ఆడుకునే వాళ్ళం. ఒక ఫ్రెండ్ వంగని ఉంటాడు, వాడి మీద నుంచి జంప్ చేయాలి. ఎంత బాగా జంప్ చేస్తాం, ఎన్నిసార్లు జంప్ చేస్తాం అనేది మనం ఆడుకున్నాం కదా. దాన్నే లీప్స్ అండ్ బౌన్స్ అని అంటారు. అంటే ఆ జంప్ ఎలా ఉంది చూడండి, హై జంప్ అండ్ దెన్ ర్యాపిడ్ ఫాస్ట్గా చేయాలి. సో అందుకని ఈ లీప్ అంటే ఫ్రాక్ జంప్తో కంపేర్ చేసుకొని లీప్స్ అండ్ బౌన్స్. మరి లీప్స్ అండ్ బౌన్స్ ఎక్కడ ఉపయోగించాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కప్ప ఎలా అయితే ఫాస్ట్గా ర్యాపిడ్గా హై జంపులు చేస్తుందో అలా కంపెనీ అంత బాగా పర్ఫామ్ చేస్తే దాన్ని కూడా లీప్స్ అండ్ బౌన్స్ అని అంటారు. అర్థమవుతుంది కదా? సో అందుకని వెరీ ర్యాపిడ్లీ. నెక్స్ట్ చూడండి, కీప్ అబ్రెస్ట్ ఆఫ్. కీప్ అబ్రెస్ట్ ఆఫ్ అంటే కీప్ వన్ సెల్ఫ్ అప్డేటెడ్ అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం. మనం అదేగా చేసేది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నామంటే కరెంట్ అఫైర్స్ కూడా చదువుకొనే వెళ్తాం, అవునా? సో ప్రతి సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ చూసుకొని వెళ్తాం. లైక్ పాలిటీలో ఏం ఇంప్రూవ్మెంట్స్ జరిగాయి, ఓకే, ఏమైనా కొత్తగా వచ్చాయా ఆర్టికల్స్, లేకపోతే కొత్త కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏమైనా వచ్చాయా, ఎకానమీ పరంగా ఫ్యాక్ట్స్ ఏంటి, ఇవన్నీ మనం చూసుకొని వెళ్తాం. అంటే మనము అప్డేట్ పెట్టుకుంటాం. ఓకే, సో దాన్ని కీప్ అబ్రెస్ట్ ఆఫ్ అని అంటారు. అర్థమవుతుంది కదా? మరి ఇప్పుడు ఆన్సర్ ఏంటి అంటే 2, 1, 3, 4. సో సెకండ్ విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, fill in the blank in the following sentences with the correct phrasal verb. ఓకే, phrasal verb కి సంబంధించిన క్వశ్చన్ చూడండి. he dash a lot of work on that article. ఆర్టికల్ అంటే ఇక్కడ మనకి PhD ఆర్టికల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఒక రీసెర్చ్ ఆర్టికల్ పైన చాలా ఎఫర్ట్స్ పెట్టాడు అని చెప్పి మనకి సెంటెన్స్ ఇచ్చాడు. సో ఏం రావాలి ఇక్కడ అంటే పుట్ ఇన్. సో పుట్ ఇన్ అంటే వాట్ ఈస్ పుట్ ఇన్? పుట్ ఇన్ అంటే లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టడం. ఓకే, డెడికేటెడ్ ఎఫర్ట్స్ని పెట్టడాన్నే ఏమంటారు? పుట్ ఇన్ అని అంటారు. ఓకే, మనం అంటూ ఉంటాం కదా, నేను దీంట్లో చాలా ఎఫర్ట్స్ పెట్టాను, దీంట్లో పెట్టాను, ఓకే, చాలా ఎఫర్ట్స్ పెట్టాను, ఇందులో పెట్టాను అని అంటూ ఉంటారు. సో పుట్ ఇన్ సింపుల్ గుర్తుపెట్టుకోండి, అది ఈజీగానే గుర్తుంటుంది. నెక్స్ట్ చూడండి, పుట్ ఓవర్ అంటే సపోజ్ నేను నా ఫ్రెండ్కి చెప్పాను, నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనమాట. ఆ ఫ్రెండ్ మా వాళ్ళకి అంటే మా ఇంట్లో వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ చేర్చాలి. సో దాన్ని పుట్ ఓవర్ అని అంటారు. పుట్ ఓవర్ అని అంటే సక్సెస్ఫుల్లీ కమ్యూనికేట్ ఇట్స్ కాల్డ్ పుట్ ఓవర్. అర్థమైంది కదా? నెక్స్ట్ చూడండి అమ్మా, పుట్ ఆన్ అంటే ఏంటి? పుట్ ఆన్ అంటే వేర్ సంథింగ్, ఏదైనా జాకెట్ కానీ డ్రెస్ కానీ మనం వేసుకుంటే దాన్ని పుట్ ఆన్ అని అంటారు. ఓకే, వేర్ ఏ కోట్, దట్ ఈస్ కాల్డ్ పుట్ ఆన్. పుట్ అవుట్ అంటే ఏంటి మరి? పుట్ అవుట్ అంటే ఏంటి? వాట్ ఈస్ పుట్ అవుట్? పుట్ అవుట్ అంటే మంటని ఆర్పేయడాన్ని పుట్ అవుట్ అని అంటారు. ఎక్స్టింగ్విష్ ఫైర్. ఓకే,
ఫైర్ ఎక్స్టింగ్విషర్ అని మనం చదువుతూ ఉంటాం కదా. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఇక్కడ పుట్ అనే ఫ్రేజల్ వర్బ్స్ మిగతా ఆప్షన్స్ కూడా నేర్పించాను. సో ఏదైనా అడగచ్చు. పుట్ ఇన్ అంటే ఏంటి, డెడికేటెడ్ ఎఫర్ట్స్ని పెట్టడానికి పుట్ ఇన్ అని అంటారు. పుట్ ఆన్ అంటే ఏదైనా షర్ట్ని వేసుకోవడానికి పుట్ ఆన్ అంటారు. పుట్ అవుట్ అంటే వాట్ ఈస్ పుట్ అవుట్, ఫైర్ని ఆర్పేయడాన్ని పుట్ అవుట్ అని అంటారు. పుట్ ఓవర్ అంటే సక్సెస్ఫుల్గా కమ్యూనికేట్ చేయడాన్ని పుట్ ఓవర్ అని అంటారు. సో మరి ఇప్పుడు ఆప్షన్ ఏంటి, పుట్ ఇన్. ఓకే, నెక్స్ట్ చూడండి. The following sentence has been divided into parts. One of them contains an error. Okay, spotting error కి సంబంధించిన క్వశ్చన్ అంటున్నాడు. చూడండి సెంటెన్స్ ఏంటి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది సెంటెన్స్. ఏమంటున్నాడు, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. ఏంటి సబ్జెక్ట్ ఏంటి, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. ఏంటా సోర్సెస్, సోలార్ అండ్ విండ్ పవర్. ఓకే, will replaced traditional fossil fuels and help reduce carbon emissions అని అంటున్నాడు. ఎక్కడుంది ఎర్రర్, సింపుల్గా ఈజీగా అనిపిస్తుంది. చూడండి ఈ సెంటెన్స్ రాగానే మీరు భయపడదు, ఇంత పెద్ద సెంటెన్స్ కదా, ఎక్కడుంది ఎర్రర్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెంటెన్స్ని అర్థం చేసుకోవాలన్నా ప్రయత్నాలు ఏమీ చేయకూడదు. ఓకే, సో మనం చదువుకున్న రూల్స్లో నుంచే క్వశ్చన్స్ ఉంటాయి. సింపుల్ మీరేం చేయాలంటే ఐడెంటిఫికేషన్ చేయాలి. ఆ ఐడెంటిఫికేషన్ ఎప్పుడు చేస్తారు, సెంటెన్స్ ఏదైనా ఇవ్వని, చిన్నగా ఇవ్వని పెద్దగా ఇవ్వని, సెంటెన్స్ ఎప్పుడు ఐడెంటిఫై చేస్తారంటే మీకు రూల్స్ పైన చాలా పట్టు ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. మనం చదువుకున్నాంగా ఏమని, విల్ అంటే మోడల్, మోడల్స్ తర్వాత మెయిన్ వర్బ్ ఎలా ఉండాలని చెప్పాను, V1 ఉండాలని చెప్పాను. ఇక్కడ ఏముంది చూడండి, V3 ఉంది. సో అందుకని ఏమని ఉండాలి, విల్ రీప్లేస్ అని ఉండాలి, విల్ రీప్లేస్ అని ఉండాలి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, అదేంటి మేడం ఇది ప్యాసివ్ వాయిస్ కూడా అయి ఉండొచ్చు కదా అంటే, ప్యాసివ్ వాయిస్ ఒకవేళ ప్యాసివ్ వాయిస్ అయినా కూడా తప్పే అవుతుంది. ఎందుకంటే విల్ బీ రీప్లేస్డ్ అని ఉండాలి ఒకవేళ ప్యాసివ్ వాయిస్ అయినా కూడా. సో యాక్చువల్గా ఈ సెంటెన్స్ అంతా కూడా యాక్టివ్లో ఉందా ప్యాసివ్లో ఉందా, యాక్టివ్లోనే ఉంది. ఎందుకంటే ఇది సబ్జెక్ట్ చూడండి, ఓకే, వర్బ్ ఇది, అండ్ ఇవన్నీ కూడా మన ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి అట్లీస్ట్ ఇక్కడైనా మీకు అర్థం కావాలి, హెల్ప్ రెడ్యూస్ అని అంటున్నాడు. ఓకే, సో ఇదంతా V1 అంటే యాక్టివ్ వాయిస్లో ఉంది, ప్యాసివ్ వాయిస్లో ఏం లేదు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మనకి ఏం తెలుసు అంటే మోడల్స్ తర్వాత ఎప్పుడూ కూడా V1 ఉండాలి. వీళ్ళు మోడలే కదా, క్యాన్, విల్, షెల్, క్యాన్, మే, మైట్, మస్ట్, కుడ్, ఇవన్నీ పక్కన ఎప్పుడు కూడా V1 మాత్రమే రావాలి, బేస్ ఫామ్ రావాలి. ఓకే, సో మరి ఎర్రర్ ఎక్కడుంది అంటే, ఎక్కడుంది, బి పార్ట్లో ఉంది. ఆప్షన్ ఇస్ 2. నెక్స్ట్ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద సూటబుల్ క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్కి సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్ అంటున్నాడు కదా, క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏ రూపంలో ఉంటుంది, క్వశ్చన్ ట్యాగ్ అంటే ఫస్ట్ ఏముండాలి, హెల్పింగ్ వర్బ్ ఉండాలి, ఆ తర్వాత ప్రొనౌన్ ఉండాలి, ఆ తర్వాత మనకి క్వశ్చన్ మార్క్ ఉండాలి. ఈ విధంగానే కదా ఉండేది క్వశ్చన్ ట్యాగ్. ఇప్పుడు చూడండి, చీఫ్ మినిస్టర్ మేడ్ ఏ గుడ్ స్పీచ్ అని అంటున్నాడు. అయితే ఈ సెంటెన్స్లో నాకు కావాల్సింది ఏంటి, హెల్పింగ్ వర్బ్ ఉందా, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు కదా. ఏం చేద్దాము, స్ప్లిట్టింగ్ ప్రాసెస్ ద్వారా తెచ్చుకుందాం. ఈ స్ప్లిట్ చేయండి, మేడ్ కాస్త డిడ్, మేక్గా స్ప్లిట్ అవుతుంది, విడదీయాలి దాన్ని. ఓకే, ఒక మెయిన్ వర్బ్లో నుంచి మనం హెల్పింగ్ వర్బ్ అనేది బయటికి లాగచ్చు. ఓకేనా, సింపుల్ ప్రెజెంట్లో, సింపుల్ పాస్ట్లో ఉంటే కనుక. సో మేడ్ అంటే డిడ్, మేక్ అయిపోయింది, నాకు వచ్చిందిగా ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ అనేది వచ్చిందిగా. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ కాబట్టి మనకు కావాల్సింది నెగిటివ్, అందుకని ఆన్సర్ ఏమవుతుంది అంటే డిడ్ంట్ చీఫ్ మినిస్టర్ కాబట్టి హీ, డిడ్ంట్ హీ విల్ బీ ద రైట్ ఆన్సర్. సో థర్డ్ వన్ విల్ బీ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి అమ్మా, చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ that transforms the following sentence into reported speech. ఓకే, డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ లోకి అడిగాడు. చూడండి, కన్నయ్య సెడ్ టు మీ అంటున్నాడు. ఓకే, నౌ సి, సెడ్ టు ఉంది కదా అని టోల్డ్గా మార్చారు. ఇది ఏంటో చూడాలి, ఏంటిది, ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ స్టార్టింగ్ విత్ హెల్పింగ్ వర్బ్ కాబట్టి ఏముండాలి, కంజంక్షన్ ఇక్కడ మనకి ఇఫ్ కానీ వెదర్ కానీ ఉండాలి. ఉందా చూడండి, ఇఫ్ కానీ వెదర్ కానీ పక్కా ఉండాలి. అంటే ఇక్కడ దట్ ఉంది, ఇక్కడ కూడా దట్ ఉంది, అంటే ఈ రెండు పోతాయి. ఓకేనా, ఎలిమినేట్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి రండి, సి సెడ్ టు అంటున్నాడు కదా, పాస్ట్ టెన్స్లో ఉంది కదా, ఎంక్వైర్స్ వస్తుందా చెప్పండి, అసలు రాదు కదా. సో ఇది కూడా పోతుంది. సో ఆన్సర్ ఏంటి అంటే, నేను సాల్వ్ చేయకుండానే ఎలిమినేషన్ ద్వారా నేను ఈజీగా ఆన్సర్ చేసేస్తాను. సాల్వ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, కన్నయ్య, ఓకే, సెడ్ టు కాస్త ఆస్క్డ్గా మారుతుంది, ఎందుకంటే క్వశ్చన్ కాబట్టి. మీ, దట్ అనే కంజంక్షన్ రాదు ఇక్కడ, ఇఫ్ ఆర్ వెదర్ వస్తుంది. ఎందుకంటే ఏవైతే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతాయో వాటికి ఇఫ్ ఆర్ వెదర్ అనే కంజంక్షన్ ఉపయోగించాలి. నెక్స్ట్ చూడండి, సబ్జెక్ట్ వెతుక్కోవాలి. ఇక్కడ యూ అంటే ఎవరు, సెకండ్ పర్సన్ అంటే అకార్డింగ్ టు ద ఆబ్జెక్ట్. మీ అంటే మీకు కావాల్సిన సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏంటి, ఐ. సో ఐ. వాంట్ ఉంది, వాంటెడ్గా మారుతుంది, పాస్ట్ టెన్స్ కాబట్టి టు సింగ్ విల్ బీ ద ఇన్ఫినిటివ్ పార్ట్. సో ఆన్సర్ ఏంటి అంటే థర్డ్ వన్ విల్ బీ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ గ్రామాటికలీ ఇన్కరెక్ట్ అంటున్నాడు. ఓకే, ఫస్ట్ చూడండి, ద లాయర్ డెడ్యూస్డ్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ ఎవిడెన్సెస్. ఓకే,
ఎవిడెన్సెస్ అనే వర్డ్ ఇంగ్లీష్ చరిత్రలో ఉందా? ఒక ఎవిడెన్స్ అయినా, 2 ఎవిడెన్సెస్ అయినా, 10 ఎవిడెన్సెస్ అయినా వాటిని ఎవిడెన్సెస్ అని అనకూడదు, ఎవిడెన్స్ అనే అనాలి. ఓకే, సో ఎవిడెన్సెస్ అని ఉండకూడదు, జస్ట్ ఎవిడెన్స్ అనే ఉండాలి. ఇదే చాప్టర్లో నుంచి వచ్చింది. ఇప్పుడు చెప్పండి మీరు, నౌన్ అనే చాప్టర్ నుంచి వచ్చింది. ఓకేనా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సీనరీస్ అనకూడదు, సీనరీ అనాలి. ఫర్నిచర్స్ అనకూడదు, ఫర్నిచర్ అనాలి. నౌన్లో మనకు ఒక 5 ఇంపార్టెంట్ రూల్స్ ఉంటాయి, దాంట్లోంచి క్వశ్చన్స్ పక్కా ఉంటాయి. ఈవెన్ ఫర్ ద ఏపీ హైకోర్ట్ ఎగ్జామ్స్కి కూడా ఇంపార్టెంటే అది. రైట్, నెక్స్ట్ చూడండి అమ్మా. ఈచ్ స్టూడెంట్ మస్ట్ మీట్ సెవరల్. ఓకే, నౌ సీ హియర్. క్రైటీరియాన్స్ అనే వర్డ్ కరెక్టా? నేను మీకు నేర్పించాను, ఫెనామినన్ అండ్ క్రైటీరియాన్. దాంట్లో ఏది సింగులర్ ఏది ప్లూరల్ అని చెప్పాను మీకు. సింగులర్ ఏంటి చెప్పండి? క్రైటీరియా. క్రైటీరియాన్ అనేది సింగులర్. ఓకే, మరి ప్లూరల్ ఏమవుతుంది అంటే క్రైటీరియా అవుతుంది. ఓకేనా? క్రైటీరియా విల్ బి ద ప్లూరల్ ఫామ్. అలాగే ఫెనామినన్, ఓకే, ఫినామినన్ సింగులర్, ఫినామినా వచ్చేసరికి ప్లూరల్, ఫినామినా ప్లూరల్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మేడం బాగానే చెప్పారు, ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అడుగుతారు. చూడండి ఎలా గుర్తుపెట్టుకోవాలి. మీరే, మీ స్టూడెంట్సే, వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ సెడ్ ఏమని చెప్పాడు, సింగులర్ కదా, సింగులర్ అంటే ఒకటి కదా మేడం, సింపుల్గా ఇక్కడ ఏముంది చూడండి, ఆన్. ఈ పెడితే ఏమవుతుంది? 1 అవుతుంది కదా, అంటే ONE 1 అంటే సింగులర్. అట్లా మేము గుర్తుపెట్టుకుంటామని స్టూడెంట్స్ మీరే చెప్పారు. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్పాను ఈ విషయం అంటే, మ్యాక్సిమం నేను నిమోనిక్స్ చెప్తాను, కొన్ని వాటికి నిమోనిక్స్ లేకపోతే మీరే ట్రై చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి కాన్సెప్ట్ కూడా నిమోనిక్ బేస్డ్తో మనం ప్రిపేర్ అవుతే కనుక ఈజీగా గుర్తుంటుంది, ప్రిపరేషన్ అంత టఫ్ ఉండదు. ఓకే, సో నేర్చుకున్నవన్నీ రేపు పొద్దున మీరు ఎగ్జామ్లో క్రాక్ చేస్తారు, ఎగ్జామ్లో ఆన్సర్ చేస్తారు. అర్థమైంది కదా? రైట్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మరి ఏమంటున్నాడు ఇక్కడ? సెవరల్ అంటున్నాడు కదా. సెవరల్ అంటే మెనీయే కదా. మెనీ అంటే ఏం తీసుకోవాలి నేను? సింగులర్ తీసుకోవాలా, ప్లూరల్ తీసుకోవాలా? ఆబ్వియస్గా ప్లూరలే తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏం రావాలి నాకు? క్రైటీరియా రావాలి. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, క్యాటిల్స్ అనే వర్డ్ ఉండదమ్మా, జస్ట్ క్యాటిల్ అనే ఉంటుంది. వాట్ ఈస్ క్యాటిల్? క్యాటిల్ అంటే ఏంటి? ఏవైతే యానిమల్స్ మిల్క్, మీట్ ఇస్తాయో అవన్నీ కలిపి మనకి క్యాటిల్ అని అంటాం. ఎగ్జాంపుల్ కౌ, బఫెలో, గోట్, షీప్, ఇవన్నీ కలిపి మనకి క్యాటిల్ అని అంటాం. సో క్యాటిల్ అనేది ఒక కలెక్టివ్ నౌన్. అంటే క్యాటిల్లో ఇప్పుడు మనకి ఏమొస్తాయి? ఇవన్నీ వస్తాయి. సో క్యాటిల్స్ అని అనకూడదు, క్యాటిల్ అంతే, సింపుల్. మరి క్యాటిల్ ఇక్కడ ఏమిచ్చాడు? ఆర్ అని ఇచ్చాడు. ఇంకో క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే, వీడు క్యాటిల్స్ అని అన్నాడు, మనం క్యాటిల్ అని కరెక్ట్ చేసేస్తాం, అంటే ఇక్కడ ఎర్రర్ ఉంది. ఓకేనా? ఒక్కొక్కసారి వాడే క్యాటిల్ అని కరెక్ట్గా ఇస్తాడు, కానీ ఇక్కడ ఈజ్ అని అంటాడు. ఎందుకంటే క్యాటిల్ అంటే మీరు సింగులర్ అనుకుంటారు కదా, అందుకని ఇక్కడ ఈజ్ అని ఇస్తాడు. కానీ కాదు, ఆరే కరెక్ట్. ఎందుకు చెప్పండి? క్యాటిల్ అంటే నేను ఇప్పటిదాకే చెప్పాను ఏమని, ఈ యానిమల్స్ అన్నీ వస్తాయి క్యాటిల్లో అని. అన్ని యానిమల్స్ ఉన్నప్పుడు అవి సింగులర్ అవుతాయా, ప్లూరల్ అవుతాయా? మీరే చెప్పండి. ప్లూరలే కదా అవి. సో అందుకని ప్లూరల్ వర్బే తీసుకోవాలి, సింపుల్. ఓకే, నెక్స్ట్ చూడండి, షేక్స్పియర్ హ్యాస్ రిటన్ మెనీ ప్లేస్ యాజ్ వెల్ యాజ్ సమ్ పోయిట్రీస్ అంటున్నాడు. సీనరీస్ అనకూడదు, సీనరీ అనాలి. అలాగే పోయిట్రీస్ అనకూడదు, పోయట్రీ అని అనాలి. ఓకే, ఇవన్నీ కూడా వీటికి ఈఎస్లు రావు, ఎవిడెన్సెస్ రాదు. క్రైటీరియా విల్ బి ద ప్లూరల్, క్రైటీరియాన్ అనేది సింగులర్. అసలు క్రైటీరియాన్స్ ఎస్ అనేది రాదు ఇక్కడ. క్యాటిల్ ఒక 5 రూల్స్ ఉంటాయి నౌన్ చాప్టర్లో, చాలా ఇంపార్టెంట్. అక్కడి నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. మరి ఇప్పుడు ఆన్సర్ ఏంటి అంటే ఒక్కటి కూడా కరెక్ట్ లేదు, అన్నీ తప్పే. ఓకే, సో 4th one విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, fill in the blank with the most appropriate adjective అంటున్నాడు. ఓకే, సి దట్ వాజ్ అ డాష్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్. నా లైఫ్లో అది ఒక వర్స్ట్ ఎక్స్పీరియన్స్. ఎలా చెప్తాము చూడండి, ద అన్నాడుగా. ద అంటే ఏంటి? ఆర్టికల్ ద. సో ద ఉంది అంటే ద తర్వాత ఏం యూస్ చేయాలి? సూపర్లేటివ్ డిగ్రీ, అందుకే వర్స్ట్. ఓకే, సో ఖచ్చితంగా వాడు ఒక హింట్ అయితే ఇస్తాడు. ఒక హింట్ ద్వారా నువ్వు ఆన్సర్ చేయాలి. ఆ హింట్నే పట్టుకోవాలి. ఇంగ్లీష్ అంటే ఆ హింట్, ఏమంటారు, నిమోనిక్స్, రూల్స్, కీవర్డ్స్ ఇవన్నీ పట్టుకున్నాం అనుకోండి, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ద ఉంది, ద ఆర్టికల్ చూసి నేను ఇక్కడ సూపర్లేటివ్ అని పెట్టాను, అంతే, సింపుల్. అంతేగాని సెంటెన్స్ తెలుగులో అర్థం చేసుకొని ఇంత నేను ఓవర్ యాక్షన్ ఏం చేయాలి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ గ్రామాటికల్లీ కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు అడ్వర్బ్? అడ్వర్బ్ అనే చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్ చూడండి. ద హాకీ మ్యాచ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ వాజ్ మచ్ ఎగ్జైటింగ్ అంటున్నాడు. మచ్ ఎగ్జైటింగ్ అని రాకూడదు, వెరీ ఎగ్జైటింగ్ అని అనాలి. ఓకే, సరే, మీకు ఏదైనా బుక్ ఇంట్రెస్టింగ్ ఉందనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు? దిస్ బుక్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అంటారా, లేకపోతే మచ్ ఇంట్రెస్టింగ్ అంటారా? వెరీ ఇంట్రెస్టింగ్ అని అంటారు. అంటే ఏవైతే ఇంగ్ ఫార్మ్స్ వస్తాయో వీటిని ప్రెజెంట్ పార్టిసిపుల్స్ అని అంటారు. ప్రెజెంట్ పార్టిసిపుల్. ఓకే,
దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఓకే, ప్రెసెంట్ పార్టిసిపుల్ అంటే ఇంగ్ ఫార్మ్స్. ఈ ఇంగ్ ఫార్మ్స్ ఎప్పుడు కూడా వెరీ వెరీ అని యూజ్ చేయాలి, మచ్ అని యూజ్ చేయకూడదు. ఓకే, అలాగే ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది పాస్ట్ పార్టిసిపుల్. పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఏంటి? పాస్ట్ పార్టిసిపుల్ అంటే V3 ఫామ్ లో ఉంటుంది. ఈ రెండు కూడా అడ్జెక్టివ్స్. ఓకేనా, రైట్. సో V3 ఫామ్ లో ఉంటుంది. దీనితో మనం మచ్ అనే అడ్వర్బ్ ని యూజ్ చేయాలి. మచ్ డిలైటెడ్, మచ్ ఎక్సైటెడ్ అని అంటూ ఉంటాం. ఓకే, సో ED ఫామ్ తో మచ్ యూజ్ చేయాలి, ఇంగ్ ఫామ్ తో వెరీ యూజ్ చేయాలి. మనం అడ్వర్బ్ అనే చాప్టర్ లో నేర్చుకున్నాం. నెక్స్ట్ చూడండి, జాన్ ఈస్ వర్కింగ్ వెరీ హార్డ్లీ యాజ్ ద ఎగ్జామినేషన్స్ ఆర్ ఫాస్ట్ అప్రోచింగ్. నౌ సీ, హార్డ్లీ అనే వర్డ్ ఏంటి? హీ హార్డ్లీ కమ్స్ టు ద క్లాస్ అని అంటారు. అంటే ఏంటి? చాలా కష్టం మీద అతను క్లాస్కి వస్తున్నాడు, ఎప్పుడో ఒకసారి వస్తున్నాడు. ఓకే, కష్టం మీద హార్డ్లీ అనేది ఒక నెగటివ్ వర్డ్. సో ఇక్కడ ఏముంది చూడండి, జాన్ ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్ అని ఉండాలి, హార్డ్లీ కాదు. ఓకే, మనం అడ్వర్బ్ అనే చాప్టర్లో హార్డ్లీకి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసాము. ఫాస్ట్లీ, ఓకే, స్వీట్లీ, ఇలాంటి కొన్ని కన్ఫ్యూజింగ్ అడ్వర్బ్స్ మనం ఆ చాప్టర్లో చూసాం. సో హార్డ్ అంటే ఏంటంటే కష్టపడ్డం, హార్డ్లీ అంటే అతి కష్టం మీద రావటం, అంటే అదొక నెగటివ్ వర్డ్ అవుతుంది. సో హార్డ్ అని ఉండాలి. నెక్స్ట్ చూడండి, షీ టుక్ టీ అండ్ సెడ్ ఇట్ టేస్టెడ్ స్వీట్. నౌ స్వీట్లీ ఉండాలా, స్వీట్ ఉండాలా? స్వీటే కరెక్ట్. టేస్ట్ వచ్చినప్పుడు స్వీట్ అని రావాలి. స్వీట్లీ అని ఎప్పుడు ఉపయోగించాలి అంటే ప్లెజెంట్. ఫర్ ఎగ్జాంపుల్, సింగ్, తను చాలా స్వీట్ గా పాడింది, షీ సింగ్స్ స్వీట్లీ, అప్పుడు స్వీట్లీ రావాలి. ఇక్కడ మనం టేస్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్వీట్ అనేది కరెక్టే. సో థర్డ్ వన్ విల్ బి ద రైట్ ఆన్సర్. మరి ఫోర్త్ దాంట్లో ఏం ఎర్రర్ ఉందో చూడండి. నో సూనర్, ఎస్, ఈ నో సూనర్ అనేది అడ్వర్బ్. సో కొన్ని మనం చూసాం, ఒక రూల్ చూస్తాం మనం అడ్వర్బ్ లో. ఏవైతే అడ్వర్బ్స్ సెంటెన్స్ స్టార్టింగ్, యాక్చువల్గా సెంటెన్స్ దేంతో మొదలవుతుందమ్మా? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, ఇలా కదా మొదలయ్యేది. కానీ ఒకవేళ సెంటెన్స్ అడ్వర్బ్ తోనే స్టార్ట్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్లీ, స్కేర్స్లీ, బేర్లీ, నో సూనర్ అని సెంటెన్స్ స్టార్టింగ్ లోనే ఉంటే ఏం చేయాలి? ఇన్వర్షన్ రూల్ అంటే ఏంటి? ఆ హెల్పింగ్ వర్బ్ తీసుకొచ్చి బయటపడే అనే కాన్సెప్ట్ ని, దాన్ని ఇన్వర్షన్ రూల్ అని అంటారు. సో ఆ రూల్ ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. యాక్చువల్గా చూడండి, నో సూనర్ కి దానే రావాలి. ఇది మనం కంజంక్షన్ రూల్ అని అనుకుంటాం, కానీ కంజంక్షన్ రూల్ తో పాటు ఇక్కడ ఏముందో చూడండి, సబ్జెక్ట్ ఉంది, హెల్పింగ్ వర్బ్ ఉంది. ఈ హెల్పింగ్ వర్బ్ తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందు పడేయాలి. దీన్ని ఇన్వర్షన్ రూల్ అని అంటారు. అర్థమైందా? సో ఇక్కడ కూడా మనకి ఎర్రర్ ఉంది. అంటే ఈ సెంటెన్స్ ఎలా ఉండాలి? నో సూనర్ హ్యాడ్ ద మినిస్టర్ హర్డ్ అని ఉండాలి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి మరి? 3. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ గ్రామాటికలీ ఇన్కరెక్ట్ అంటున్నాడు. చూడండి, ద ఇంట్రొడక్షన్ ఆఫ్ ద జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఇన్ ద సెల్ఫ్. నౌ సీ హియర్, ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చాలా పెద్దగా ఉంది అని మీకు అనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సబ్జెక్ట్? ఫస్ట్ వర్బ్ని కనుక్కో. వర్బ్ ఎక్కడ ఉంది చూడండి, అట్రాక్ట్. ఓకే, ఇది వర్బ్ కాబట్టి దాని ముందు ఉన్నదంతా సబ్జెక్టే. అర్థమవుతుందా? దాని ముందు ఉన్నదంతా ఏంటి? సబ్జెక్టే. మరి ఇప్పుడు సబ్జెక్ట్ ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే రూల్ నేను ఇంప్లిమెంట్ చేయాలనుకోండి, అప్పుడు వర్బ్ ఉంది కానీ ఇక్కడ కాలేజెస్ అని ఉంది కదా, సో అందుకే అట్రాక్ట్ కరెక్ట్ అని అనుకుంటాం. ఇక్కడ రియల్ సబ్జెక్ట్ ఏంటో దాని గురించి ఫస్ట్ మనం కనుక్కోవాలి. చూడండి, ద ఇంట్రొడక్షన్ ఆఫ్ ద జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఇన్ ద సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజెస్ అంటున్నాడు. ఇంట్రొడక్షన్ అంటున్నాడు. ఇంట్రొడక్షన్ విల్ బి ద రియల్ సబ్జెక్ట్. ఇది మనకి రియల్ సబ్జెక్ట్. అర్థమవుతుందా? ఇదే మనకి రియల్ సబ్జెక్ట్. సో ఇంట్రొడక్షన్ కోర్సెస్ ని ఇంట్రడ్యూస్ చేయడం, అది మన రియల్ సబ్జెక్ట్. సో ఇంట్రొడక్షన్ ఆఫ్ ద ఏం ఇంట్రడ్యూస్ చేయాలట? జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయాలంట. ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి? సెల్ఫ్ ఫినాన్సింగ్ కాలేజెస్. అంటే ఇవన్నీ సబ్జెక్ట్ కాంప్లిమెంట్, అంటే సబ్జెక్ట్ గురించి ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది తప్ప సబ్జెక్ట్ ఇక్కడ మనకి ఇంట్రొడక్షన్. మరి ఇది సబ్జెక్ట్ ఇంట్రొడక్షన్ అయింది కాబట్టి సింగులర్ కాబట్టి ఇక్కడ ఏం రావాలమ్మా? మరి అట్రాక్ట్స్ అని రావాలి. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, ఇట్ ఈస్ హీ హూ వర్క్స్ ఫర్ ద కంపెనీ ఫర్ మోర్ దాన్ ఎ డికేడ్ అంటున్నాడు. ఓకే, చూడండి, ఇట్ ఈస్ హీ అంటే అది నేనే కాన్సెప్ట్. అది నేనే అంటే మన మూవీలో త్రిష పాడుతుంది కదా, అది నేనే అని. సో అది నేనే అంటే ఇట్ ఈస్ హీ. ఇక్కడ సబ్జెక్ట్ హీ అవుతుంది కానీ ఇట్ కాదు. ఓకేనా? సో ఇట్ మరి ఎందుకు వచ్చింది అంటే ఇది ఒక సూడో సబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది, ఒక ఫాల్స్ సబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. సూడో సబ్జెక్ట్, అది రియల్ సబ్జెక్ట్ కాదు. రియల్ సబ్జెక్ట్ ఏంటి? ఇక్కడ హీనే రియల్ సబ్జెక్ట్. మరి ఇక్కడ రూల్ ఏంటో చూద్దాం.
సీ హియర్, ఇక్కడ ఏముందో చూడండి, హూ అని ఉంది. ఇదన్నమాట, దీన్ని పట్టుకోవాలి. ఏంటిది? రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ వచ్చినప్పుడు దాని ముందు దాని తర్వాత చూసుకోవాలి. సో రిలేటివ్ ప్రొనౌన్ ముందు ఏముంది? హీ ఉంది. హీ సింగులర్ కదా, సో అందుకని దాని తర్వాత వచ్చే వర్బ్ కూడా సింగులర్గా ఉండాలి, అంటే వర్క్స్ ఉండాలి. రిలేటివ్ ప్రొనౌన్ యొక్క కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్ చూడండి, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అని ఉండాలి. ఓకే, ఏమని ఉండాలి ఇక్కడ? ఫ్యాక్టర్స్ అని ఉండాలి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అని ఉండాలి. ఎందుకు అంటే ఇది ఒక గ్రూప్, దీంట్లో అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, దీంట్లో ఇది ఒకటి, అంటే ఈ గ్రూప్ ని మనం ప్లూరల్ గా చేయాలన్నమాట, అందుకే ఫ్యాక్టర్స్ అని రాయాలి. వన్ ఆఫ్ ద స్టూడెంట్ అంటారా, వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటారా? వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనాలి. వన్ ఆఫ్ ద కాలేజెస్, వన్ ఆఫ్ ద కాలేజ్, వన్ ఆఫ్ ద కాలేజెస్. వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్, వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, పక్కా ఉంటది క్వశ్చన్, వన్ ఆఫ్ ద. నెక్స్ట్ చూడండి అమ్మా, టూ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ ఫార్వర్డ్స్, కరెక్టే కదా. నౌ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? సేమ్, ఇది కూడా సేమ్ కాన్సెప్టే, కాకపోతే ఇక్కడ వన్ చూస్ చేశాడు, ఇక్కడ మనం రెండు చూస్ చేసాం, ప్రాబ్లం లేదు. టూ అని అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఏముండాలా? హ్యాస్ కాదు, హ్యావ్ ఉండాలి. ఎందుకు? ప్లూరల్ కదా, టూ అంటే రెండు ఉన్నాయి, సో అందుకే ప్లూరల్ వర్బ్ తీసుకోవాలి. సో హ్యావ్. మరి ఇప్పుడు ఆన్సర్ ఏంటి? అన్నిట్లో ఎర్రర్ ఉంది, సో ఆల్ ది అబవ్, ఫోర్త్ వన్ విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ స్టూడెంట్, fill in the blank with the most appropriate preposition from the options given below అంటున్నాడు, వినండి. Now see, soldiers die dash for their country. మదర్ ల్యాండ్ అంటే మన దేశం కోసం సోల్జర్స్ ప్రాణాలు అర్పిస్తున్నారు. ఎవరి కోసం? మదర్ ల్యాండ్ కోసం అంటున్నాడు కాబట్టి ఏం రావాలి ఇక్కడ? ఫర్, డై ఫర్ దేర్ మదర్ ల్యాండ్. నెక్స్ట్ చూడండి, అండ్ సమ్ ఆఫ్ అస్, మనలో కొంతమంది డై డాష్ ఓవర్ ఈటింగ్, ఎక్కువ తిని చచ్చిపోతున్నాము అంటున్నాడు. సరే, ఓవర్ ఈటింగ్ అనేది డైరెక్ట్ కాసా, ఇండైరెక్ట్ కాసా? ఓవర్ ఈటింగ్ చేసిన ప్రతివాడు చచ్చిపోడు. ఓకే, సో ఇండైరెక్ట్ కాస్ కాబట్టి ఏం రాయాలి ఇక్కడ? ఫ్రమ్ రాయాలి. ఓకే, మనం ప్రపోజిషన్స్ లో కాన్సెప్ట్ నేర్చుకుంటాం. డై ఆఫ్ ఎప్పుడు ఉపయోగించాలి, డై ఫ్రమ్ ఎప్పుడు ఉపయోగించాలి అనేది నేర్చుకుంటాం. డై ఆఫ్ వచ్చేసరికి డైరెక్ట్ కాస్, డైరెక్ట్ కాస్. ఫర్ ఎగ్జాంపుల్ he died of హార్ట్ అటాక్. ఓకేనా, హార్ట్ అటాక్ వస్తే చచ్చిపోతారు. ఓకే, సో డైరెక్ట్ కాజ్ అంటే పాథలాజికల్ కండిషన్ ఇక్కడ మనకుంది. నెక్స్ట్ చూడండి, ఇండైరెక్ట్ కాజ్. డైడ్ ఫ్రమ్ వచ్చేసరికి ఇండైరెక్ట్ కాజ్. ఓకే, ఇండైరెక్ట్ కాజ్. అందుకని ఏమని చెప్పొచ్చు? హీ డైడ్ ఫ్రమ్ స్మోకింగ్. స్మోకింగ్ చేసిన ప్రతివాడు చావడు కదా. కార్ యాక్సిడెంట్ జరిగిన ప్రతివాడు చావడు. సో ఇవన్నీ ఇండైరెక్ట్ కాస్ కాబట్టి అందుకే ఫ్రమ్ అని ఉపయోగించాలి. సో ఓవర్ ఈటింగ్ అనేది ఇండైరెక్ట్ కాస్, అందుకే నేను ఏం ఉపయోగించాను? ఫ్రమ్ అని ఉపయోగించాను. సో ఇప్పుడు మరి ఆన్సర్ ఏమవుతుంది అంటే సెకండ్ వన్ విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ప్రపోజిషన్స్ అని అడిగాడు. చూడండి, హీ డీల్స్ డాష్. ఓకే, నౌ సి, డీల్ విత్ అంటే ఏంటంటే డీల్ విత్ అంటే ఎదుర్కోవడం. ఓకేనా, డీల్ విత్. డీల్ ఇన్ అంటే ఏంటంటే ఏదైనా బిజినెస్ లో బిజినెస్ స్టార్ట్ చేసిన, బిజినెస్ లో ఇన్వాల్వ్ అయినా దాన్ని డీల్ ఇన్ అని అంటారు. ఓకే, ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? హై ఎండ్ ఫ్యాషన్ గార్మెంట్స్ అంటున్నాడు. గార్మెంట్స్ అంటే ఏదో క్లాతింగ్ స్టోర్ ఉంది వాడికి, సో అందుకే ఏం ఉపయోగించాలి? ఇన్ ఉపయోగించాలి. హీ కుడ్ నాట్ సక్సీడ్ డిస్పైట్. అసలు డిస్పైట్ వచ్చినప్పుడు ప్రపోజిషన్ వస్తుందా? రాదు. మరి దీని ఈక్వాలెంట్ వర్డ్ ఏంటి? ఇన్స్పైట్. ఓకే, అంటే ఇన్స్పైట్ ఆఫ్ అన్నా డిస్పైట్ అన్నా ఒక్కటే. అంటే ఈ ఆఫ్ అనేది దేనికి వచ్చింది అనేది చూసుకోవాలి. ఇన్స్పైట్ కి ఆఫ్ వచ్చింది కానీ డిస్పైట్ కి ఆఫ్ రాలేదు, సో డిస్పైట్ కి ప్రపోజిషన్ రాదు. నెక్స్ట్ చూడండి, ద ఆర్కిటెక్ట్ ఎంటర్డ్ డాష్ అన్ అగ్రిమెంట్. జనరల్ గా సీ హియర్, ఎంటర్ అని వస్తే యాక్చువల్ గా ఇంటూ అనేది ఎప్పుడు రాదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హీ ఎంటర్డ్ ద క్లాస్ రూమ్ అనాలి, కానీ హీ ఎంటర్డ్ ఇంటూ ద క్లాస్ రూమ్ అనకూడదు. ఎందుకంటే ఎంటర్ అంటున్నాడు అంటే వాళ్ళు లోపలికి వచ్చాడని అర్థం. మళ్ళీ ఇంటూ అనే ప్రపోజిషన్ ఎందుకు? అర్థమవుతుందా? సో ఎంటర్ అంటేనే ఇంటూ. కానీ ఒక కండిషన్లో, ఒక సిచ్యువేషన్లో మనం ఎంటర్ ఇంటూ ఉపయోగించాలి. ఎక్కడ అంటే ఏవైనా అగ్రిమెంట్స్, ఓకే, ఏవైనా అగ్రిమెంట్స్ కానీ ప్యాక్స్ కానీ జరిగితే, అంటే ఒప్పందాలు జరిగినప్పుడు అప్పుడు ఎంటర్ ఇంటూ అనేది ఉపయోగించాలి. ఓకే, ఇది ఒకటి ఎక్సెప్షన్ లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి అమ్మా, సో ఇప్పుడు మరి ఆన్సర్ ఏంటి? ఇన్, నో ప్రపోజిషన్, ఇంటూ. ఓకే, ద కింగ్ డిప్రైవ్డ్ ఆఫ్ అని రావాలి. ఏం రావాలి? డిప్రైవ్డ్ ఆఫ్. డిప్రైవ్డ్ ఆఫ్ అంటే ల్యాక్ ఆఫ్ అని అర్థం. ఓకేనా, ద కింగ్ డిప్రైవ్డ్ ఆఫ్ ద మర్చెంట్ ఆఫ్ హిస్ బిలాంగింగ్స్ అంటే డిప్రైవ్డ్, ఆ బిలాంగింగ్స్ అన్నిటిని తీసుకున్నాడు ఎవరు? కింగ్. సో అందుకే డిప్రైవ్డ్కి ఏం రావాలి? ఆఫ్ అని రావాలి. నెక్స్ట్ చూడండి,
సినోనిమ్స్ అడిగాడు చూడండి. ద ఫస్ట్ వర్డ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రిటాలియేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మన ప్రెసెంట్ సినారియోలో ఈ రిటాలియేట్ అనే వర్డ్ని మనం కోరిలేట్ చేస్తూ చదవాలి. ఓకే, పాకిస్తాన్ మన పైన దాడి చేసింది కదా, మనం కూడా రిటాలియేటరీ యాక్షన్ ద్వారా అంటే ఏంటి, రివెంజ్. ఓకే, సో మనం కూడా ఫైట్ చేసాం, వాళ్ళు ఫైట్ చేస్తారు, ఇలా కొనసాగుతుంది. కాబట్టి ఈ రిటాలియేట్ అనే వర్డ్ ఇప్పుడు ద హిందూ న్యూస్ పేపర్లో ఎక్కువ సార్లు ఇస్తున్నాడు కాబట్టి ఎక్స్పెక్ట్ చేయాల్సిన వర్డ్ ఇది. రిటాలియేట్ అంటే ఏంటి, అవెంజ్. అవెంజ్ అన్నా రివెంజ్ అన్నా ఒక్కటే. ఓకే, లేదా ఫైట్ బ్యాక్ ఎలా అయినా ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి. వైవేషియస్ అంటే ఏంటి, వైవేషియస్ అంటే లైవ్లీ అని అర్థం, లైవ్లీ. ఓకే, లైవ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీ డిగ్రీలో ఉన్నప్పుడు ఇన్వైవో అండ్ ఇన్విట్రో స్టడీస్ అని కొన్ని ఉండేవి. ఇన్వైవో అంటే లైవ్ యానిమల్స్ పైన చేసేవి, అంటే మనుషుల మీద అయినా లేకపోతే యానిమల్స్ పైన లైవ్ అంటే వాళ్ళు ఇంకా బ్రతికే ఉండాలి, వాళ్ళ మీద టెస్టులు చేసేదాన్ని ఇన్వైవో అని అంటారు. ఓకేనా. ఇన్విట్రో అంటే ఏంటంటే, విట్రో అంటే టెస్ట్ ట్యూబ్స్, అంటే మన ఎక్విప్మెంట్స్ యూస్ చేస్తూ టెస్టులు చేస్తారనమాట. ఈ 2 రకాల టెస్టులు ఉండేవి. సో వైవా అని ఇన్వైవో అని నేను అక్కడ అంటున్నానంటే, లైవ్ అని చెప్పాను కదా, లైవ్ యానిమల్స్ అని చెప్పాను కదా. సో వైవేషియస్ అంటే లైవ్లీ, అక్కడ వైవో అని ఉంది, ఇక్కడ వైవ్ అని ఉంది. సో అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి. ఇంపెకబుల్ అంటే ఏంటి, ఫ్లాలెస్. ఫ్లాలెస్, ఇంపెకబుల్ అంటే ఫ్లాలెస్, అంటే ఎలాంటి మచ్చలు, ఓకే, ఎలాంటి మిస్టేక్స్, ఎలాంటి ఎర్రర్స్ కనిపించందే ఇంపెకబుల్. నెక్స్ట్ చూడండి అమ్మా, ఫ్రూగల్ అంటే ఏంటి, ఎకనామికల్. ఇక్కడ మనం 2 పదాలు నేర్చుకోవాలి. ఒకటి ప్రాడిగల్, ప్రాడిగల్, మరొకటి ఫ్రూగల్. వాట్ ఈస్ ప్రాడిగల్, వాట్ ఈస్ ఫ్రూగల్. ప్రాడిగల్ అంటే రిచ్, అంటే స్పెండ్ లావిష్లీ. ఓకే, స్పెండ్ లావిష్లీ. ఫ్రూగల్ అంటే మైసర్, అంటే నథింగ్ బట్ యువర్ ఎకనామికల్, బీయింగ్ ఎకనామికల్. ఓకే, ఇప్పుడు వినండి ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చెప్తాను, వినండి. ఫస్ట్ ఈ ఫ్రూగల్, ప్రాడిగల్లో మనకి ఒకటి బాగా వినిపిస్తుంది, ఏంటది, గల్, GAL, అంటే నథింగ్ బట్ గర్ల్. ఓకే, ఇప్పుడు గర్ల్తో రిలేట్ చేస్తూ చదువుదాం. ఇప్పుడు కొత్తగా పెళ్ళైనా కూడా లేకపోతే కొత్తగా రిలేషన్షిప్లో ఉంటే అమ్మ ఏం అడిగినా మనం కొనిస్తాం కదా, అవునా. అంటే ఇక్కడ చూడండి, స్ప్లిట్ చేద్దాం. ఇక్కడ ప్రో అంటే ఏంటి, ప్రో అంటే ఫస్ట్ ఉండడం. ఓకే, ఎవరి కోసం ఫస్ట్ ఉండడం, గర్ల్. ఆమె ఏదో అడిగింది, నాకు ఇది కావాలి, ఫస్ట్ కొనిస్తారనమాట. ఎప్పుడు, స్టార్టింగ్ ఆఫ్ ద రిలేషన్షిప్. తర్వాత అంటే ఫస్ట్ ప్రాడిగల్గా బిహేవ్ చేస్తాడు, అంటే స్పెండ్ లావిష్, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాడు. తర్వాత అది పాతగా అయిపోతుంది కదా రిలేషన్షిప్, ఒక 2-3 ఏళ్ళు అయిన తర్వాత కొనించు అంటే ఇంకా కొనించడు, నా దగ్గర డబ్బులు లేవంటాడు. చూడండి అప్పుడు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఫర్ ఫ్రూగల్ కదా ఇది, ఫర్ గర్ల్, ఫర్ గర్ల్ ఫ్రూగల్ అని గుర్తుపెట్టుకోండి. అంటే అదే గర్ల్ కోసం ఇప్పుడు వీడు మైసర్ లేదా ఎకనామికల్గా బిహేవ్ చేస్తున్నాడు. సో ప్రాడిగల్ అంటేనేమో బీయింగ్ ఫస్ట్ ఉండడం, ఆ గర్ల్ కోసం ఫస్ట్ ఉండడం, అంటే రిచ్, స్పెండ్ బాగా చేస్తాడు. నెక్స్ట్ ఇంకొన్ని 2-3 ఏళ్ళు అయిన తర్వాత ఫ్రూగల్గా బిహేవ్ చేస్తాడు, అదే గర్ల్ కోసం, అదే ఫర్ గర్ల్ కోసం మైసర్ ఆర్ ఎకనామికల్గా బిహేవ్ చేస్తాడు. మరి ఇప్పుడు ఫ్రూగల్ అంటే ఏంటి, ఎకనామికల్. ఆన్సర్ ఏంటమ్మా, 1, 2, 3, 4. ఓకే, సో వర్డ్ నేర్చుకోవడం గొప్ప కాదు, అది ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చదివింది ఎందుకు చదువుతాము చెప్పండి, ఎందుకు చదువుతాం, ఎగ్జామ్లో ఆన్సర్, ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేయడానికే కదా. సో అందుకని నిమోనిక్స్ ఇంపార్టెంట్. చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ద ట్రాన్స్ఫార్మ్ ద గివెన్ ప్యాసివ్ వాయిస్ ఇంటూ యాక్టివ్ వాయిస్. ఓకే, నౌ సి, యాక్టివ్ నుంచి ప్యాసివ్ నుంచి యాక్టివ్లో కనుక్కోమంటున్నాడు. బై హూమ్ అని అంటున్నాడు. నేను మీకు చెప్పాను ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్లో ఒకవేళ సెంటెన్స్ హూతో మొదలైతే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో బై హూమ్ ఉంటుంది. ఓకే, ఒకవేళ యాక్టివ్ వాయిస్ హూమ్తో స్టార్ట్ అయితే ప్యాసివ్ వాయిస్లో హూ ఉంటుంది అని చెప్పాను నేను మీకు. ఓకేనా. సో బై హూమ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా హూతో మొదలవుతుంది, అంటే ఫస్ట్ ఆప్షన్ పోతుంది, ఫోర్త్ ఆప్షన్ పోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏముందో చూడండి, హ్యాడ్ ఉంది. ఇక్కడ హ్యాడ్ ఉందంటే ఇక్కడ కూడా హ్యాడ్ ఉండాలి, ఉందా లేదు కదా, అంటే ఈ ఆప్షన్ కూడా పోతుంది. సింపుల్, హూ టాట్ యూ గ్రామర్. ఓకే, హూ టాట్ యూ గ్రామర్, బై హూమ్ వాస్ గ్రామర్ టాట్ టు యూ, అంతే సింపుల్. సో ఆన్సర్ ఏంటి, 2. మీ కోర్స్ చూడండి, కోర్స్ చూస్తే అసలు ఆ క్వశ్చన్ ఎట్లా మనం సాల్వ్ చేసామనేది నేను మీ కోర్స్లో చాలా డీటెయిల్గా చెప్పాను. ఇది పేపర్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు అర్ధగంట పడుతుంది. సో మీరు కోర్స్ చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్బ్ అంటున్నాడు. ఓకే, చూడండి. They dashed their home for the past two years and finally started to look fantastic అంటున్నాడు. ఇక్కడ చూడండి అమ్మా ఏముంది, ఇక్కడ నా కీవర్డ్ సి
దేనికి సంబంధించిన క్వశ్చన్ అంటే ఇది టెన్స్ కి సంబంధించిన క్వశ్చన్. ఎలా చెప్పగలుగుతారు మేడం అంటే ఆప్షన్స్ చూడాలి. సింపుల్ గా ఆప్షన్స్ చూస్తే ఓకే టెన్స్ కి సంబంధించిన క్వశ్చన్. టెన్స్ వచ్చిందంటే ఏం చేయాలి, కీవర్డ్ ని పట్టుకోవాలి. మరి ఇక్కడ కీవర్డ్ ఏముంది, ఉంది చూడండి, ఫర్. సో సిన్స్ ఫర్ ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే లాస్ట్ 3 tenses కి ఉపయోగిస్తాం, అంటే పర్ఫెక్ట్ కంటిన్యూసెస్ కి ఉపయోగిస్తాం. సో పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి ఇక్కడ ఏం రావాలి నాకు, ఇప్పుడు చూడండి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఎందుకు అంటే నాకు ఇక్కడ పాస్ట్ అనే మార్కర్ కనిపించలేదు కాబట్టి అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవి అయ్యి ఉండదు. సో ఓన్లీ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. సో దే అనేది ప్లూరల్ కాబట్టి సో దే హ్యావ్ బీన్ రెనోవేటింగ్ అని ఉండాలి. సో సెకండ్ వన్ విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి. Fill in the blank with the most appropriate verb from the options given below అంటున్నాడు. చూడండి, అక్షయ డాష్ హార్డ్ ఫర్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్ అండ్ రిసీవ్డ్ అ హై స్కోర్. ఇది దేనికి సంబంధించింది, ఏ చాప్టర్ కి సంబంధించి, ఇది కూడా టెన్స్ కి సంబంధించిందే. ఎలా చెప్పగలుగుతారు, ఆప్షన్స్ చూస్తే అర్థమైపోతుందమ్మా. ఆప్షన్స్ చూస్తే ఇది టెన్స్ కి సంబంధించిన క్వశ్చన్ అని అర్థమైంది. సరే ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ కీవర్డ్ ఉందా అంటే ఉంది, కీవర్డ్ ఉంది. దీని ఇప్పుడు చూడండి, అక్షయ డాష్ హార్డ్ ఫర్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్ అండ్ అని ఉంది కదా, ఎస్. అండ్ తర్వాత ఏముందో చూడండి, పాస్ట్ ఉంది. అంటే ఇక్కడ పాస్ట్ ఉంటే మొత్తం సెంటెన్స్ కూడా పాస్ట్ లోనే ఉండాలి. దీన్నే ఏమని నేర్చుకున్నాం మనము, టెన్స్ కన్సిస్టెన్సీ అని నేర్చుకున్నాం. వాట్ ఈస్ టెన్స్ కన్సిస్టెన్సీ? కన్సిస్టెన్సీ అంటే ఏంటి, మీకు తెలిసిన కన్సిస్టెన్సీ అంటే ఏంటి, ఫస్ట్ డే 10 గంటలు చదివితే సెకండ్ డే కూడా ఒక 9 to 10 hours అట్లానే చదవాలి. కానీ ఒకరోజు 10 గంటలు చదివి, ఒకరోజు 2 గంటలు చదివి, ఇంకో రోజు అసలు ఏం చదవకుండా ఉండడం అనేది ఇన్కన్సిస్టెంట్ అంటారు. సో ఒక స్టూడెంట్కి అంటే అచీవ్ చేయాలంటే వాడికి డెడికేషన్తో పాటు కన్సిస్టెన్సీ ఉండాలి. అలాంటి వాడే రేపు పొద్దున ముందుకు వెళ్తాడు. ఓకే, సో కన్సిస్టెన్సీ అది మీకు తెలిసిన కన్సిస్టెన్సీ. మరి ఇప్పుడు ఏమంటున్నాను నేను ఇక్కడ, టెన్స్ కన్సిస్టెన్సీ అంటున్నాడు. అంటే టెన్స్లో కూడా కన్సిస్టెన్సీ ఉండాలి, అంటే సేమ్ ఉండాలంట. అంటే ఒక సెంటెన్స్ ఒక టెన్స్లో స్టార్ట్ అయింది అనుకోండి, మొత్తం సెంటెన్స్ కూడా అదే టెన్స్ లో ఉండాలి. సో నాకు ఇక్కడ క్లూ దొరికింది, ఓ పాస్ట్ లో ఉంది అంటే ఇక్కడ కూడా పాస్ట్ లో ఉండాలి. సింపుల్. సో అక్షయ స్టడీడ్ హార్డ్ ఫర్ ది ఎంట్రన్స్ ఎగ్జామ్ అండ్ రిసీవ్డ్ హై స్కోర్. అయిపోయింది, సింపుల్. ఓకే, ఆన్సర్ ఏంటి మరి, థర్డ్ వన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ గ్రామాటికలీ ఇన్కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు అడ్జెక్టివ్. అయిపోయింది, ఇచ్చేసాడుగా. అడ్జెక్టివ్ అనే చాప్టర్ లో నుంచి వచ్చిన క్వశ్చన్ అని వాడే ఇచ్చాడు. చూడండి, హీ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఓకే, కరెక్టే కదమ్మా. ఇప్పటివరకు చూసిన వాళ్ళలోనంట అతను మోస్ట్ సక్సెస్ఫుల్. సూపర్లేటివ్ ద ఉంది, మోస్ట్ ఉంది, కరెక్టే. ఈ సెంటెన్స్ లో ప్రాబ్లం ఏమీ లేదు. నెక్స్ట్ చూడండి, యాజ్ సూనర్ యాజ్. యాజ్ సూనర్ యాజ్ ఎప్పుడైనా యాజ్ లేదా సో యాజ్ ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఏముండాలి, పాజిటివ్ డిగ్రీ ఉండాలి. అంటే యాజ్ సూన్ యాజ్ అని ఉండాలి, యాజ్ సూనర్ యాజ్ అని ఉండకూడదు. సో ఇక్కడ కూడా పాజిటివ్ డిగ్రీ అని ఉండాలి. ఓకే, యాజ్ గుడ్ యాజ్ అని అంటూ ఉంటాం, యాజ్ బెటర్ యాజ్ అని అనం. అలాగే యాజ్ సూన్ యాజ్ అని ఉపయోగించాలి. నెక్స్ట్ చూడండి, అవర్ న్యూ ప్లే గ్రౌండ్ ఈజ్ బిగ్ అండ్ క్లీనర్. నౌ సి, ఇక్కడ అండ్ అని ఉంది కదా, అండ్ తర్వాత ఏముందో చూడండి, కంపారిటివ్ డిగ్రీ ఉంది. మరి అండ్ తర్వాత కంపారిటివ్ డిగ్రీ ఉంటే అండ్ ముందు కూడా కంపారిటివ్ డిగ్రీయే ఉండాలి. అంటే ఇక్కడ ఏముండాలి అంటే బిగ్గర్ అని ఉండాలి. అయితే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఇస్తారు, మేడం ఇక్కడ బిగ్ ఉంది కదా, దీన్ని క్లీన్ చేసేద్దామని అంటారు. అంటే దీన్ని పాజిటివ్లో కన్వర్ట్ చేద్దామని అంటారు. కానీ ఇక్కడ ఏముంది చూడండి అమ్మా, కంపారిజన్ జరిగింది, ఇద్దరి మధ్యలో కంపారిజన్ జరిగింది. నాకు ఎలా తెలుసు అంటే దాన్ ఉంది కదా, సో అది కంపారిటివ్, అంటే నువ్వు కంపారిటివ్లోకి మార్చాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఆఫ్ ఆల్ ద టీచర్స్ in our school our English teacher is the better. ఏమంటున్నాడు చూడండి, ఎంతమంది ఉన్నారు ఇక్కడ, చాలా మంది టీచర్స్ లో, వాళ్ళ స్కూల్లో చాలా మంది టీచర్స్ లో మా ఇంగ్లీష్ టీచర్ అంటే నేను బెటర్ కాదు, బెస్ట్. ఎందుకు, అంతమందితో కంపేర్ చేస్తున్నాం కాబట్టి కంపారిటివ్ డిగ్రీ ఉండకూడదు, సూపర్లేటివ్ డిగ్రీ ఉండాలి. సో అందుకే బెస్ట్ అని ఉండాలి. మరి ఇప్పుడు ఆన్సర్ ఏంటి, ఏ ఒక్కటి కరెక్ట్, మిగతావన్నీ తప్పులే. సో BCD fourth one will be your right answer. Next చూడండి, ఐడెంటిఫై ద కరెక్ట్ మ్యాపింగ్ ఆఫ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కి సంబంధించి ఈ క్వశ్చన్ కి మీరు ఎన్ని స్టార్ మార్క్స్ పెట్టుకుంటే అన్ని పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. సీ హియర్, ఫస్ట్ వొకాబులరీ అంటే నేను రాకముందు మీరు ఎలా నేర్చుకునే వాళ్ళు, గూగుల్ చేసేవాళ్ళు కదా, ఒక వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి, లేకపోతే డిక్షనరీ చూసుకునే వాళ్ళు. ఈ కాలంలో ఎవరు డిక్షనరీలు వాడట్లేదు. సరే పోనీ మనం వెనక్కి వెళ్దాం, డిక్షనరీలో చూసుకునే వాళ్ళం.
డిక్షనరీని కంపైల్ చేసిన వాడు ఎవడు? వన్ హూ కంపైల్స్ డిక్షనరీ ఈస్ కాల్డ్ లెక్సికోగ్రఫర్. ఇంపార్టెంట్ వర్డ్ ఇది కూడా, లెక్సికోగ్రఫర్. ఓకే, స్ప్లిట్ చేద్దాం. ఇక్కడ లెక్సికో అని ఎక్కడ వచ్చినా దాని మీనింగ్ వర్డ్, గ్రాఫ్ అంటే రైట్, అంటే పదాలను రాసి మంచిగా మీకు ఒక బుక్ని ఇచ్చాడు అనమాట. డిక్షనరీ ఎవరిచ్చారు? లెక్సికోగ్రఫర్, అతను రాశాడు కాబట్టి. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ లెక్సికాలజీ అని ఉంది కదా, ఇక్కడ స్ప్లిట్ చేద్దాం. లెక్సికో అంటే ఏం చెప్పాను నేను ఇందాక? వర్డ్స్. డిక్షనరీ గుర్తు రావాలి. లెక్సికో అనగానే డిక్షనరీ గుర్తు రావాలి, వర్డ్స్. లాజీ అంటే ఏంటి? స్టడీ. బయాలజీ, జియాలజీ అని చదువుకుంటాం కదా, స్టడీ. స్టడీ ఆఫ్ వర్డ్స్ ఎక్కడ ఉందో చూడండి. స్టడీ ఆఫ్ వర్డ్స్, సింపుల్గా స్టడీ ఆఫ్ వర్డ్స్ అంటే ఇది. మీరు ఇలా చేసేవాళ్ళు నేను రాకముందుకు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాను? వర్డ్ యొక్క మీనింగే కాదు, అది ఎలా వచ్చింది అని చెప్తున్నానా లేదా మీకు? ఎలా వచ్చింది, ఆరిజిన్స్ చెప్తున్నా, హిస్టరీలు చెప్తున్నా. సో స్టడీ ఆఫ్ ఆరిజిన్ అండ్ హిస్టరీ ఆఫ్ వర్డ్స్, దాన్ని ఏమంటారు? అలా చదవడాన్ని ఏమంటారు అంటే ఇటిమాలజీ అని అంటారు. ఏమంటారు? ఇటిమాలజీ. వెరీ 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 ఇంపార్టెంట్. లెక్సికాలజీ అంటే ఏంటి, ఇటిమాలజీ అంటే ఏంటి, చాలా సార్లు అడిగాడు. లెక్సికాలజీ అంటే చూడండి, మొన్న జరిగిన కానిస్టేబుల్ కాకుండా అంతకు ముందు జరిగింది కదా, ఏపీ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ, రెండింటి పేపర్స్ చూడండి, ఇవన్నీ ఉంటాయి, ఈ వర్డ్సే ఉంటాయి. అందుకు నేను ఆ పేపర్ చూసి నేను మీకు ఇక్కడ ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకే, ఇంపార్టెంట్ అనమాట, మళ్ళీ మళ్ళీ ఇస్తానే ఉంటాడు. సో జస్ట్ వర్డ్స్ నేర్చుకుంటే లెక్సికాలజీ, వర్డ్స్ యొక్క మీనింగ్, వర్డ్స్ యొక్క ఆరిజిన్స్, హిస్టరీ, అది ఎలా వచ్చింది అని నేర్చుకుంటే ఇటిమాలజీ. నేను మీకు ఎలా నేర్పిస్తున్నాను? లెక్సికాలజీ విధంగానా లేకపోతే ఇటిమాలజీ విధంగానా? ఇటిమాలజీ. ఓకే, నెక్స్ట్ చూడండి. మరి ఇది ఎందుకు ఇచ్చారు మేడం? ఎంటిమాలజీ చాలా ఈజీ కదా మాకు, స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ అనేది ఈజీయే కదా అని అంటారు. ఎందుకు ఇచ్చానంటే క్వశ్చన్ ఎలా వచ్చింది చెప్పనా? స్టడీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ వర్డ్స్ అని క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్స్ లెక్సికాలజీ, ఇటిమాలజీ, థర్డ్ ఆప్షన్ ఎంటిమాలజీ అంటాడు. సపోజ్ ఇటిమాలజీ అని తెలిసినా కూడా, అంటే నాకు తెలుసు అది ఇటిమాలజీ అని, కానీ నేను ఆ ప్రెషర్లో ఏం పెడతానంటే ఎంటిమాలజీ అని పెట్టేస్తాను. తర్వాత ఎగ్జామ్ అంతా అయిన తర్వాత అప్పుడు వచ్చి చూస్తాను, అయ్యో నేను తెలిసి కూడా క్వశ్చన్ తప్పు పెట్టాను. ఎందుకు? నాకు ఎంటిమాలజీ కాస్త ఇటిమాలజీలో కనిపించింది కాబట్టి. ప్రెషర్లో మనకు అలా కనిపిస్తాయి. సో జాగ్రత్త వహించండి. అందుకే ఇక్కడ నేను సేమ్ అదే ప్యాటర్న్లో మీకు క్వశ్చన్ ఇచ్చా. ఓకే, ఎంటమాలజీ అంటే స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్. లింగ్విస్టిక్స్ అంటే ఏంటి? లాంగ్వేజ్. తెలిసిందేగా మనకి, సైంటిఫిక్ స్టడీ ఆఫ్ లాంగ్వేజ్. మరి ఇప్పుడు ఆన్సర్ ఏంటి? 3, 4, 2, 1. ఫోర్త్ వన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈజ్ ఆర్ ఆర్ గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు కంజంక్షన్. కంజంక్షన్ అనే చాప్టర్ నుంచి వచ్చిన క్వశ్చన్ చూడండి. స్కేర్స్లీ హ్యాడ్ ద రెయిన్ స్టాప్డ్ దాన్ ద సన్ కేమ్ అవుట్. అవును, ఈ కంజంక్షన్ పేర్స్ అని మనం ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ నేర్చుకున్నాంగా కంజంక్షన్ అనే చాప్టర్లో. ఎల్వై వర్డ్స్తో ఎండ్ అయ్యే వాటికి పేరేంటి? ఐ మీన్ ఏ జత ఉండాలి దానికి? వెన్నన్ ఉండాలి, దాన్ కాదు. ఓకే, నో సూనర్, రాదర్, అదర్, వీటికి దాన్ ఉండాలి. నెక్స్ట్, ఐ విల్ హ్యావ్ బోత్ ద బ్లూ ఆర్ ద బ్లాక్ పెన్. ఆర్ వచ్చింది కదా అనోసి, ఇక్కడ ఏమంటున్నాడు? బోత్ అంటున్నాడు. బోత్కి ఆర్ కాదు, ఏం రావాలమ్మా? బోత్కి అండ్ అని రావాలి. ఓకే, ఐ విల్ హ్యావ్ బోత్ ద బ్లూ అండ్ ద బ్లాక్ పెన్ అని ఉపయోగించాలి. నెక్స్ట్, దో హీ చీటెడ్ మీ బట్ ఐ లవ్ హిమ్. దోకి ఎప్పుడూ కూడా ఎట్ అనే కంజంక్షన్ పేరుని ఉపయోగిస్తాం. దో హీ చీటెడ్ ఎట్ ఐ లవ్ హిమ్. యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ ద టికెట్స్ ఐ విల్ ఇన్ఫార్మ్, దెన్ ఐ విల్ ఇన్ఫార్మ్ అంటున్నాడు. నౌ సీ, కంజంక్షన్ పేర్స్లో ఈ జతకి, ఐ మీన్ ఈ హస్బెండ్స్కి ఈ వైఫ్ అని మనం చదువుకున్నాం కదా, కానీ ఆ కంజంక్షన్ పేర్స్లో ఎక్కడైనా యాజ్ సూన్ యాజ్ వచ్చిందా చెప్పండి? యాజ్ సూన్ యాజ్ అనేది ఇంకా సింగిల్, దానికి ఇంకా పెళ్లి కాలేదు. సో కంజంక్షన్ పేర్స్లో అవి రావు. అంటే ఇది ఒక్కటే ఉంటుంది, ఇంకా దీనికి ఎలాంటి కంజంక్షన్ పేర్ అనేది ఉండకూడదు. ఓకే, సో యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ ద టికెట్స్ కామా ఐ విల్ ఇన్ఫార్మ్ యూ, అంతే సింపుల్, ఇలా ఉండాలి. సో అన్నిట్లో ఎర్రర్స్ ఉన్నాయి కాబట్టి ఆల్ ది above will be the right answer. Next student, identify the correct mapping of idioms. Okay, now listen, idioms. First student, at the 11th hour. 11th hour అంటే ఇప్పుడు మన క్లాక్ ఉంటుంది కదా, ఇది 12th కదా, ఇది 11th. అయితే దీని మీనింగ్ ఏంటంటే 11th hour అంటే లాస్ట్ పాసిబుల్ మొమెంట్, చివరి క్షణం అని అర్థం. అయితే మీరు ఏమంటారు? మేడం 12 ఉండాలి కదా, 12 అంటే లాస్ట్, 11 లాస్ట్ ఎట్లా అయింది అని అంటారు. 12 తర్వాత ఏమొస్తుందో చెప్పండి? 12 తర్వాత ఇంకొక డే, కొత్త డే స్టార్ట్ కదా, అవును కదా. సో 11th లాస్ట్ అవుతుంది కాబట్టి అందుకే 11th hour అనేది లాస్ట్ పాసిబుల్ మూమెంట్. సో సెకండ్ వన్ విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ఎ పికిల్ అంటే ఇన్ ఎ ట్రబుల్ అని అర్థం. ఎట్లా గుర్తుపెట్టుకుందాము? రోజు పికిల్స్ తింటారా? ఎప్పుడో ఒకసారి తినాలి పచ్చళ్ళు, అవునా? ప్రోబయోటిక్స్ ఉంటాయి కరెక్టే, కానీ ఎప్పుడో ఒకసారి తినాలి, ఎప్పుడు తినకూడదు. ఒకవేళ ఎప్పుడు ఇన్ ఎ పికిల్ అంటే ఆ పికిల్లోనే ఉండిపోయాం అనుకో, ట్రబుల్ వస్తుంది, మన హెల్త్ పాడవుతుంది. అట్లా గుర్తుపెట్టుకోండి. ఈ నిమోనిక్స్ చెత్తగా ఉన్నా ఇట్లానే గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మన గోల్ ఏంటి?
ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ చేయాలి సింపుల్. పోయింది అనుకోండి ఈ క్వశ్చన్, రేపు పొద్దున ఎగ్జామ్లో మీరు చేయలేదు అనుకోండి, అది మీకే అవమానం అంతే. నెక్స్ట్ చూడండి, బెగ్గర్ డిస్క్రిప్షన్ అని అంటే డిస్క్రైబ్ అంటే ఏంటి? వాట్ ఈస్ డిస్క్రైబ్? డిస్క్రైబ్ అంటే డిస్క్రైబ్ చేయడమే కదా, అంటే వర్డ్స్. బెగ్గర్ అంటే ఎవరు? బెగ్గర్ అంటే జీరో, వాడి దగ్గర అసలు ఏం డబ్బులు ఉండవు, సో జీరో. అంటే బెగ్గర్ డిస్క్రిప్షన్ అంటే జీరో వర్డ్స్, అంటే మాటలు రాని పరిస్థితి. సపోజ్ దేనైనా వర్ణించాలనుకున్నాం అనుకోండి, మాటలు రావు, ఓకే, కామ్ అయిపోతాం. ఆ సిచ్యువేషనే బెగ్గర్ డిస్క్రిప్షన్ అని అంటారు. చూడండి, టు ఫాల్ షార్ట్ ఆఫ్ వర్డ్స్ వైల్ డిస్క్రైబింగ్ సంథింగ్. యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అంటే ఏంటి? గొడవకి కారణం ఏంటి? కాజ్ ఆఫ్ క్వారల్. ఓకే, మరి ఆన్సర్ ఎక్కడ ఉంది అంటే 2, 3, 4, 1. యాపిల్ ఆఫ్ డిస్కార్డ్. డిస్కార్డ్ అంటే డిసగ్రిమెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఒక స్టోరీ ఉంటుంది, ఒక కింగ్ కి 3 కుమార్తెలు ఉంటారు, అంటే ఇది ఎట్లా వచ్చిందని చెప్తున్నాను. ఓకే, ఒక ప్రీస్ట్ వస్తాడు హిమాలయాస్ నుంచి, ఒకతను ఒక గోల్డెన్ యాపిల్ తీసుకొచ్చి ఆ కింగ్కి ఇస్తాడు అనమాట. ఇచ్చి ఇది ఎవరైతే తింటారో వాళ్ళు చాలా యంగ్ అండ్ బ్యూటిఫుల్ గా కనిపిస్తారు అని అంటారు. కాకపోతే ఒక కండిషన్, దాన్ని షేర్ చేసుకోవద్దు, కట్ చేసుకొని షేర్ చేసుకోవద్దు. చూస్తే 3 కుమార్తెలు ఉన్నారు, ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు యాపిల్ వల్ల 3 కొట్లాడుకుంటారు అనమాట. సో అదే ఆన్సర్. అందుకే యాపిల్ వల్ల గొడవ వచ్చింది కాబట్టి కాజ్ ఆఫ్ క్వారల్, అంతే, సింపుల్. నెక్స్ట్ చూడండి, 50th, fill in the blank with the articles. Articles కి సంబంధించిన క్వశ్చన్. The knowledge you gain from reading is invaluable. Okay, now see here. ఏ నాలెడ్జ్ గురించి మనం మాట్లాడుతున్నాము? నువ్వు చదువుతున్నావే, రోజు చదువుకున్నావు కదా, ఫ్రమ్ రీడింగ్, దాని నుంచి వచ్చిన నాలెడ్జ్ అంటున్నాడు. అంటే మనం ఇక్కడ పర్టికులర్ చేసాం కదా, అందుకే ద నాలెడ్జ్ అని ఉపయోగించాలి. ద నాలెడ్జ్ యూ గెయిన్ ఫ్రమ్ రీడింగ్ ఈజ్ ఇన్వాల్యుబుల్ అని, ఈజ్ వాల్యుబుల్ అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. సో ఆన్సర్ ఏంటి? మరి దానికి ఆన్సర్ టిక్ చేయలేదుగా. The third one will be the right answer. Next, మళ్ళీ ఆర్టికల్స్ కి సంబంధించిన క్వశ్చన్. Now see, the stronger the economy, the greater the consumer confidence అంటున్నాడు. ఏం కాన్సెప్ట్ ఇది? ఏ చాప్టర్ లో నుంచి ఇది? అడ్జెక్టివ్ లో వస్తుంది అండ్ దెన్ ఆర్టికల్స్ లో కూడా వస్తుంది, సేమ్ కాన్సెప్ట్. ఓకే, ప్యారలలిజం అంటే మనం ఇలా హిమాలయస్ పైకి వెళ్తూ ఉంటే ఎలా ఉంటుంది? కోల్డ్గా ఉంటుంది. డెప్త్, ఎర్త్ డిగ్ చేస్తూ లోపలికి వెళ్తే హాట్గా ఉంటుంది, దాన్ని ప్యారలలిజం అని అంటారు. ఓకే, ద హైయర్ యూ గో ద కూలర్ యూ ఫీల్, ద డీపర్ యూ గో ద హాటర్ యూ ఫీల్ అని ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి, దాన్ని ప్యారలలిజం అంటారు. అంటే ఒకటి జరుగుతుంటే ఇంకోటి సైమల్టేనియస్గా ప్యారలల్గా జరుగుతుంది అనమాట. సో అలా జరిగినప్పుడు కంపారిటివ్స్లో రాసుకోవాలి అండ్ దెన్ ద అనే ఆర్టికల్ రాయాలన్నమాట. చూడండి, ద స్ట్రాంగర్ ద ఎకానమీ, కరెక్టే. ద గ్రేటర్, కరెక్టే, కరెక్ట్ ఆన్సర్. ఓకే, ప్యారలలిజంకి ద రావాలి. నెక్స్ట్ చూడండి, ద పువర్ డ్రీమ్ ఆఫ్ వెల్త్ వైల్ రిచ్ డ్రీమ్ ఆఫ్ పీస్. నెక్స్ట్ చూడండి, ద పువర్ అంటే ఏంటి? యాక్చువల్లీ పువర్ అనేది ఏంటి? అడ్జెక్టివ్. దీని ముందు నేను ద అనే ఆర్టికల్ రాస్తే ఇప్పుడు అది అడ్జెక్టివ్ లా పనిచేయదు, ప్లూరల్ నౌన్ లాగా పనిచేస్తుంది. అంటే ద పువర్ అంటే ఎవరు వస్తారు? ఆల్ పువర్ పీపుల్, ఈ లోకంలో ఉన్న అందరూ పువర్ పీపుల్ని కలిపితే మనం ద పువర్ అని అంటాం. ఓకే, అలాగే ద రిచ్ అన్నాం అనుకోండి, ద రిచ్ అంటే ఎవరు? ఆల్ రిచ్ పీపుల్. అలాగే ద ఆనెస్ట్ అని అంటే ఆల్ ఆనెస్ట్ పీపుల్, అందరు నిజాయితీ పీపుల్ అందరినీ కలిపి నేను ఏమంటాను? ద ఆనెస్ట్ అని అంటాను. అందుకని ఇక్కడ చూడండి, ద పువర్ డ్రీమ్ ఆఫ్ వెల్త్. ఓకే, కరెక్టే. వైల్ ఇక్కడ రిచ్ అని అంటున్నాడు, రిచ్ కాదు, ద రిచ్ అని అనాలి. ద రిచ్ డ్రీమ్ ఆఫ్ పీస్ అనాలి. నెక్స్ట్, దీపక్ ఈస్ స్టడీయింగ్ బీటెక్ అట్ ఐఐటి ఢిల్లీ టు బికమ్ ద ఇంజనీర్. కాదు, ఇంజనీర్ కి యూస్ చేయాల్సిన ఆర్టికల్ ఏంటమ్మా? యాన్. ఎందుకో ఈ కదా వబెల్ సౌండ్ వచ్చింది, అందుకని యాన్ అనే కంజంక్షన్ ని యాన్ అనే ఆర్టికల్ ని ఉపయోగించాలి. నెక్స్ట్, టు ఇంప్రూవ్ యువర్ వొకాబులరీ వన్ థింగ్ దట్ యూ షుడ్ డూ ఈస్ టు రీడ్. వొకాబులరీ ఇంప్రూవ్ అవ్వాలి, ఇంగ్లీష్ బాగా ఇంప్రూవ్ అవ్వాలంటే ఫస్ట్ న్యూస్ పేపర్లో చదవాలన్నమాట. మనం చదవం కదా. ఓకే, కరెంట్ అఫైర్స్ కూడా ఏం చేస్తున్నాము? ఏవో ఇన్స్టిట్యూట్ రెడీమేడ్. ఓకే, కాకపోతే న్యూస్ పేపర్ చదివితేనే మనకు నాలెడ్జ్ వస్తుంది, మన లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది. సో న్యూస్ పేపర్ ఎప్పుడైనా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చూసారా? ద హిందూ అని ఉంటుంది, ద టైమ్స్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, ద డెక్కన్ క్రానికల్ అని ఉంటుంది, ద ఎకనామిక్ టైమ్స్ అని ఉంటుంది. అంటే న్యూస్ పేపర్ యొక్క పేరుకి ముందు ద అనే ఆర్టికల్ వస్తుంది. ఇది మనం ఆర్టికల్స్ చాప్టర్లో చదువుకున్నాం. ఓకేనా? మరి ఇప్పుడు ఆన్సర్ ఏంటి? ఫస్ట్ వన్ విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద వర్డ్ విచ్ ఈస్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు ద గివెన్ వర్డ్ ఇన్విన్సిబుల్. ఇన్విన్సిబుల్ అంటే ఏంటి? ఇన్విన్సిబుల్ అంటే మనకి ఏం కావాలో? ఆపోజిట్ కావాలి. ఓకే, ఇన్విన్సిబుల్ అంటే పవర్ఫుల్ అని అర్థం. అంటే వాళ్ళని మనం ఓడించలేం, చాలా పవర్ఫుల్. సో యాంటనిమ్ కాబట్టి పవర్లెస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా? పవర్లెస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఆమ్ని ప్రెజెంట్ అంటే ఏంటి? ప్రెజెంట్ ఎవ్రీవేర్. ఆమ్ని అంటే ఆల్, ప్రెజెంట్ అంటే గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్. సో గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్ అని అంటూ ఉంటాం. సో ఇన్విన్సిబుల్ అంటే ఏంటి? పవర్ఫుల్. యాంటనిమ్ ఈజ్ పవర్లెస్. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద ఆర్టికల్స్ కి సంబంధించిన క్వశ్చన్. చూడండి, రవీంద్రనాథ్ ఠాగూర్, షేక్స్పియర్. ఎవరమ్మా షేక్స్పియర్? రైటర్ కదా. సో షేక్స్పియర్ అని ఇచ్చి ఇతను ఎవరో సపోజ్ మీకు తెలియదు అనుకోండి, పక్కన నేను ఇస్తాను. ఏమని? రైటర్. ఏ రైటర్?
ద రైటర్. అర్థమైందా? ఎవరతను? ద రైటర్. స్పెసిఫై చేశాను అతను, మీకు తెలియదు కాబట్టి. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరు? ఒక మంచి పోయెట్. అందుకని ఏం రాయాలి ఇక్కడ? ద పోయెట్ అని రాయాలి, ఏ పోయెట్ అని రాయకూడదు. ఓకేనా? రవీంద్రనాథ్ ఠాగూర్ ద పోయెట్ వాస్ ఫేమస్ ఫర్ హిస్ పొలిటికల్ వర్క్. అర్థమవుతుంది కదా? ఎస్. మరి నేను రమా, ఫుల్ నేమ్ రాద్దాం, రమాదేవి. ఎవరు నేను? టీచర్, ద టీచర్, ద టీచర్. మరి మీరు సపోజ్ కార్తిక్, కార్తిక్ అనే స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, కార్తిక్ కామా స్టూడెంట్, ద స్టూడెంట్ అని చెప్పాలి. ఓకే, అంటే అతను ఎవరు? టీచరు, స్టూడెంట్, పోయెట్, రైటర్ ఇలాంటివి చెప్పిన అంటే పేరు ఇచ్చి వాళ్ళు ఎవరు అని చెప్పాలనుకుంటే ద అనే ఆర్టికల్స్ ఉపయోగించాలి. సో సెకండ్ వన్ విల్ బి యువర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ద ట్రాన్స్ఫార్మ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్. అంటే డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ లోకి మార్చుకోవాలి. హీ సెడ్ టు మీ వై డిడెంట్ యూ సెండ్ యువర్ అప్లికేషన్ టు మీ అంటున్నాడు. క్వశ్చన్ మార్క్ అంట. క్వశ్చన్ మార్క్ అంటే ఖచ్చితంగా ఎన్క్వైర్డ్. ఓకే, రైట్, కరెక్ట్. తర్వాత వై ఉంది కాబట్టి వైఏ వస్తుంది. ఇక్కడ మనము కంజంక్షన్స్ వాడకూడదు. దట్ కానీ, ఇఫ్ కానీ, వెదర్ కానీ ఏ కంజంక్షన్స్ రావు. ఈ వై అనే వర్డే కంజంక్షన్ లాగా బిహేవ్ చేస్తుంది. సో అందుకే కంజంక్షన్స్ అనేవి ఉపయోగించాం. సరే, వై. నెక్స్ట్ చూడండి ఏముంది ఇక్కడ? యూ అంటే ఎవరు? సెకండ్ పర్సన్ అంటే అకార్డింగ్ టు ఆబ్జెక్ట్ ప్రకారం వెళ్ళాలి. మీ అంటే ఏమొస్తుంది? ఐ వస్తుంది. నెక్స్ట్ తర్వాత డిడెంట్ సెండ్ అంటే పాస్ట్ టెన్స్ లో ఉంది. పాస్ట్ టెన్స్ లో ఉన్నది డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ లో మార్చినప్పుడు ఏమవుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ లో మారుతుంది. అంటే హ్యాడ్ నాట్ సెంట్ మై అప్లికేషన్ టు హిమ్ అని అనాలి. ఓకేనా? సో ఫస్ట్ వన్ విల్ బి యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. ఐడెంటిఫై ద కరెక్ట్ మ్యాపింగ్ ఆఫ్ ద వర్డ్స్ విత్ దేర్ సినానిమ్స్. సినానిమ్స్ కి సంబంధించిన క్వశ్చన్ ఇది. నౌ సి, ఇన్సేన్ అంటే ఏంటి? ఇన్సేన్ అంటే మ్యాడ్ అని అర్థం. ఇనాక్యువస్ అంటే హార్మ్లెస్ అని అర్థం. ఇంజెన్యువస్ అంటే ఇన్నోసెంట్ అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ సో ఆప్షన్స్ కనుక చూస్తే 4, 3, 2, 1. ఇన్సోలెంట్ అంటే డిస్రెస్పెక్ట్ఫుల్. ఓకే, ఇప్పుడు ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది చెప్తాను, వినండి. ఇక్కడ మనకి జెన్యూన్ వర్డ్ ఉందా అందులో? ఎస్. ఎవరు జెన్యూన్గా ఉంటారు? ఎవరైతే ఇన్నోసెంట్గా ఉంటారో వాడే ఎక్కువ జెన్యూన్గా ఉంటారు. అవునా? సో అందుకని నేను అట్లా గుర్తుపెట్టుకున్నాను. సో జెన్యూస్ అంటే ఇన్నోసెంట్ అని గుర్తుపెట్టుకున్నాను. సింపుల్. నాక్యువస్, ఎన్ఓసి. నాక్ అంటే ఎక్కడైనా ఇనాక్ అని వచ్చింది అనుకోండి, హామ్ అని అర్థం. ఓకే, కానీ మనకి ఇక్కడ ఏముంది? నాగ్స్ అని ఎక్కడ ఉన్నా, ఓకే, నాగ్స్ అని వస్తే హామ్ అని అర్థం. ఓకే, కానీ మనకి ఇన్ అని ఉంది. ఇన్ అంటే నెగిటివ్, అంటే హార్మ్ లెస్. ఓకేనా? ఇన్సేన్ అంటే మ్యాడ్, గుర్తుపెట్టుకోండి. ఇన్సేన్ అన్న వర్డ్ చాలా కామన్ వర్డ్. ఇన్సోలెంట్ అంటే డిస్రెస్పెక్ట్ఫుల్. మీరు ఫైండ్ అవుట్ చేయండి నిమోనిక్స్ని ఎట్లా గుర్తుపెట్టుకుందాం అనేది మీరు కూడా ట్రై చేసుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ గ్రామాటికలీ ఇన్కరెక్ట్ అంటున్నాడు. ఏ చాప్టర్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది? ప్రొనౌన్ అనే చాప్టర్ నుంచి వచ్చింది. ఓకే, ప్రొనౌన్ అనే చాప్టర్ చూడండి. ఐ, యూ అండ్ షీ హ్యావ్ బీన్ వర్కింగ్ హ్యాపీలీ. చూడండి ఈ సెంటెన్స్ చూడగానే ఏముంది చూడండి, ఇక్కడ ఐ, యూ అండ్ హీ అని ఉంది. అంటే ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్, పర్సనల్ ప్రొనౌన్స్. ఆర్డర్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఒక సెంటెన్స్లో రెండింటికన్నా ఎక్కువ ప్రొనౌన్స్ ఉన్నప్పుడు ఏ ఆర్డర్లో ఉండాలి? మనకి ప్రొనౌన్స్ తెలుసు కదా, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని తెలుసుగా. ఏ ఆర్డర్లో ఉండాలి? ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా ఉండాలా? ఎలా ఉండాలి? పాజిటివ్ సెంటెన్సెస్ అనుకోండి. పాజిటివ్ సెంటెన్సెస్ అంటే మనం ఏదైనా మంచి చేసాం, గొప్పలు చేసాం అనుకోండి, ఏదైనా చేసాం, గొప్పగా చేసిన తర్వాత మీరు ముందు ఉండకూడదు. అంటే నేనే చేశాను అని చెప్పకూడదు, మీరు వెనకాల ఉండాలి. మీ గురించి పాజిటివ్గా వేరే వాళ్ళు చెప్పాలి, కానీ మీరు మాత్రం చెప్పకూడదు. అంటే పాజిటివ్ సెంటెన్సెస్లో మీరు వెనకాల ఉండాలి. సపోజ్ ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, అంటే నెగిటివ్ సెంటెన్స్ ఉందనుకోండి, తప్పు జరిగినప్పుడు నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏం జరిగింది అని చెప్పి నువ్వు ముందుకు వచ్చి అడగాలి. అంటే ఫస్ట్ పర్సన్ స్టార్టింగ్లో ఉండాలి. అర్థమైంది కదా? సో ఇదంతా నేను ప్రొనౌన్లో చెప్పాను. ఇప్పుడు చూడండి, ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ నెగిటివ్ అంటే పాజిటివ్ సెంటెన్స్, నాకు ఎక్కడ కూడా నాట్ అని లేదు, ప్లస్ మిస్టేక్స్ అలాంటివి ఏం లేవు. ఓకే, ఏమంటున్నాడు? వర్కింగ్ హ్యాపీలీ అంటున్నాడు. సో ఇది పాజిటివ్ సెంటెన్స్. సో పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి ఈ ఐ అనే వర్డ్ ఎక్కడ రావాలి? ఇక్కడ రావాలి. అంటే యూ, షీ. ఓకే, యూ, షీ అండ్ ఐ అని రావాలి. నెక్స్ట్ చూడండి, మీ అండ్ మై ఫ్రెండ్ హ్యావ్ స్టార్టెడ్. చూడండి నెక్స్ట్ చూడండి, హ్యావ్ స్టార్టెడ్ అనేది ఏంటి? వర్బ్. సో వర్బ్ ముందు ఏముండాలమ్మా? సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఉండాలి. మీ ఏంటి? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కదా, ఎస్ ఆర్ నో? అంటే మీ అని ఉండకూడదు, ఐ అని ఉండాలి. కానీ ఇది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి ఏమని ఉండాలి? మై ఫ్రెండ్ అండ్ ఐ అని ఉండాలి. ఓకే, మై ఫ్రెండ్ అండ్ ఐ అని ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, ద విమెన్ విచ్ లివ్స్ ఏంటి? విచ్ అనేది మనము నాన్ లివింగ్ థింగ్స్కి ఉపయోగిస్తాం, వస్తువులకు ఉపయోగిస్తాం. సో రిలేటివ్ ప్రొనౌన్ అనేది విచ్ కాదు, హూ. ద విమెన్ హూ లివ్స్ అని అనాలి. ఇట్ వాజ్ హీ.
అది నేనే కాన్సెప్ట్ ఇది చెప్పాను కదా. త్రిష ఏం పాట పాడుతుంది? అది నేనే అని పాడుతుంది. అది నేనే, అది ఇట్. ఓకే, ఇట్ ఈజ్ హీ. అది నేనే అంటున్నాడు కాబట్టి నేనంటే ఏంటి? సబ్జెక్టివ్ ప్రొనౌన్. అంటే ఇక్కడ యూజ్ చేయాల్సింది సబ్జెక్టివ్ ప్రొనౌన్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కాదు. సో అందుకని ఇట్ ఈస్ హీ అని ఉపయోగించాలి. అర్థమైందా? ఇట్ ఈస్ హీ హూ వాస్ రెస్పాన్సిబుల్. అన్నిట్లో ఎర్రర్స్ ఉన్నాయి. సో ఆల్ ది అబవ్. వెరీ ఇంపార్టెంట్ ప్రొనౌన్ చాప్టర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ చూడండి, fill in the blank the suitable question tag కి సంబంధించిన క్వశ్చన్. See here, used to అని ఎక్కడ వచ్చినా, అవును లెటర్స్ అని వచ్చింది అనుకోండి, లెటర్స్ అని వస్తే సెంటెన్స్ క్వశ్చన్ ట్యాగ్ ఏముండాలి? షెల్ బి అని ఉండాలి. కళ్ళు మూసుకొని షెల్ బి అని ఉండాలి. లెటర్స్ తర్వాత ఏముంది? ఇది మేము చదువుతాము అవసరం లేదు. లెటర్స్ అని వస్తే షెల్ బి అన్న క్వశ్చన్ ట్యాగ్ ఉంటుంది. అర్థమైందా? చదవాల్సిన అవసరం లేదు. లెటర్స్ అని కనిపిస్తే చాలు షెల్ బి అని ఆన్సర్ చేసేయాలి. పక్కన ఏముంది నీకు అనవసరం. ఇక్కడ చూడండి, అలాగే యూజ్డ్ టు అని ఉందనుకోండి, యూజ్డ్ టు అని ఉంటే డిడింట్ అని పెట్టేసేయాలి సింపుల్గా, డిడింట్. ఓకేనా? పాజిటివ్ సెంటెన్స్ కదా, సో మనకు నెగిటివ్ అని వస్తుంది. యూజ్డ్ టు అని ఎప్పుడు ఉపయోగిస్తాం చెప్పండి? ఐ యూజ్ టు గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అప్పుడు నేను 3 గంటలకు లేసేదాన్ని, ఇప్పుడు నేను లెగట్లా, చదవట్లా. అలాగే ఐ యూస్ టు స్టడీ ఫర్ అవర్స్, గంటలు చదువుతుండే అప్పుడు, కానీ ఇప్పుడు చదవట్లా. అంటే పాస్ట్ హ్యాబిట్స్కి మనం యూజ్డ్ టు అన్న వర్డ్ని యూజ్ చేస్తాం. ఓకే, సో పాస్ట్ హ్యాబిట్స్ అని అంటున్నాం కాబట్టి మరి డిడ్ పాస్టే కదా, అందుకని డిడింట్ అనేది వచ్చింది. ఇది పాజిటివ్ కాబట్టి మనకు కావాల్సింది నెగిటివ్, అందుకే డిడింట్ అన్న వర్డ్ వచ్చింది అనమాట ఇక్కడ. అంతే సింపుల్. ఎలా వచ్చింది అనేది నేను మీకు చెప్పాను. యూజ్డ్ టు అని కనిపిస్తే చాలా ఏమంటారు ఆన్సర్? డిడింట్ అని ఆన్సర్ చేయాలి. ఓకే, సో 4th one విల్ బి యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, పారాజంబల్స్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఏం చేయాలి? పారాజంబల్స్ సెంటెన్సెస్ చదవాలి. నో, ఆప్షన్స్కి రండి. బీతో స్టార్ట్ అవుతుందా, సితో స్టార్ట్ అవుతుందా, ఏతో స్టార్ట్ అవుతుందా, బీతో స్టార్ట్ అవుతుందా అంటున్నాడు. ఓకే, నో సి బి. రీసెంట్లీ ద మెడికల్ రీసెర్చర్ రికార్డెడ్ హండ్రెడ్స్ ఆఫ్ కాన్వర్సేషన్ అని అంటున్నాడు. ఓకే, బి ఉండొచ్చు. నెక్స్ట్ సి చూద్దాం. ద సర్జన్స్ అంటున్నాడు. ఏ సర్జన్స్? అసలు ద అని ఆర్టికల్ వచ్చింది అనుకోండి ఫస్ట్ రాదు అది. ఓకే, సో సితో స్టార్ట్ కాదు. ఏతో స్టార్ట్ అవుతుందా? పోనీ ఏ కూడా ఉంది కదా, చూద్దాం. ద అదర్ హాఫ్. ఓకే, ద అదర్ హాఫ్ అంటున్నాడు అంటే దానికి ముందు ఇంకొక ఏదో హాఫ్ ఉండాలి, దాని తర్వాతనే ఇది రావాలి. ఎక్కడుంది ఆ హాఫ్? చూడండి ఇక్కడ, రఫ్లీ హాఫ్ ఆఫ్ ద డాక్టర్స్ అంటున్నాడు అంటే ఫస్ట్ డి రావాలి. ఓకే, రఫ్లీ హాఫ్ ఆఫ్ ద డాక్టర్స్ హ్యావ్ నెవర్ బీన్ సూడ్. ఫస్ట్ ఈ హాఫ్ రావాలి, తర్వాత ఈ హాఫ్ రావాలి. అంటే డి తర్వాత ఏ ఉండాలి పక్కాగా. ఇది నా మ్యాండేటరీ పేరు అయిపోయింది. అంతే సింపుల్. ఏ ఆప్షన్లో ఉంది చూసుకోండి, ఏతో అయితే స్టార్ట్ కాదు. సో డి, బిడిఏసి, బిసిఏడి, డి తర్వాతనే ఏ ఉండాలి. అయిపోయింది, దొరికింది ఫస్ట్ ఆప్షన్, సింపుల్. ఓకే, నెక్స్ట్ చూడండి 59th చూడండి. ఇన్కరెక్ట్ సెంటెన్సెస్ విత్ రెఫరెన్స్ టు టెన్సెస్ అంటున్నాడు. ఓకే, బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్. నౌ సి, బై ది ఎండ్ అనేది దేనికి మార్కర్? ఏ టెన్స్ కి మార్కర్? ఏ టెన్స్ కి మార్కర్? ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఓకే, ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో ఆన్సర్ ఏముండాలి? విల్ బీ వర్కింగ్ ఉండకూడదు, విల్ హ్యావ్ వర్క్డ్ అని ఉండాలి. ఓకేనా, విల్ హ్యావ్ వర్క్. కాకపోతే ఇక్కడ ఏముంది? ఇంకొకటి ఉంది, ఏంటది? ఫర్ అని ఉంది. సో ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అర్థం. కంటిన్యూస్ టెన్స్ అని అర్థం అంటే హీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ అని ఉండాలి, అప్పుడు అది కరెక్ట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి. సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్ లేదనుకోండి, అప్పుడు విల్ హ్యావ్ వర్క్డ్ అని వస్తుంది. ఓన్లీ జస్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ తీసుకోవాలి. ఫర్ అనేది వచ్చింది కదా, ఫర్ అంటే ఏంటి? సిన్స్ ఫర్, లాస్ట్ 3 టెన్సెస్కి వస్తుంది. సో అందుకే నేను ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో రాసుకున్నాను. షీ హ్యాస్ బీన్ స్టడీయింగ్ సిన్స్ 2 o'clock. సిన్స్ 2 o'clock కరెక్టే. ఓకే, షీ హ్యాస్ బీన్ స్టడీయింగ్ సిన్స్ 2 o'clock. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైంకి ఉపయోగిస్తాం, 2 o'clock కరెక్టే. హ్యాస్ బీన్ స్టడీయింగ్ అనేది కూడా కరెక్టే, ప్రెజెంట్ పర్ఫెక్ట్, నో ప్రాబ్లం. దీస్ ఎక్స్పెరిమెంట్స్ హ్యాడ్ బీన్ గోయింగ్ ఆన్ సిన్స్ సెవరల్ మంత్స్. సిన్స్ కాదమ్మా, ఫర్ సెవరల్ మంత్స్. ఎందుకంటే సెవరల్ మంత్స్ అనేది పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, పీరియడ్ ఆఫ్ టైం, ఎన్నో మంత్స్. సో ఫర్ మంత్స్ అని ఉపయోగించాలి. డ్యూ టు పాండమిక్ ద ప్రైజెస్ ఆఫ్ ద మెడిసిన్స్ ఇంక్రీజ్డ్ ఎవ్రీ డే సిన్స్ లాస్ట్ డిసెంబర్ అంటున్నాడు. సిన్స్ అనేది చూడండి, లాస్ట్ డిసెంబర్ అన్నాడు, పాయింట్ ఆఫ్ టైం సిన్స్ కరెక్టే. సో ఏం ఉపయోగించాలి మరి అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉపయోగించాలి. అంటే ఏం రావాలి? ద ప్రైజెస్ ఆఫ్ మెడిసిన్స్ హ్యావ్ బీన్ ఇంక్రీజింగ్ అని రావాలి. హ్యావ్ బీన్ ఇంక్రీజింగ్. అన్నీ కూడా కీవర్డ్స్తోనే వస్తాయి. సో ఏసిడి సెకండ్ వన్ విల్ బి ద రైట్ ఆన్సర్. టెన్సెస్ చాలా ఈజీ చాప్టర్. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ సెంటెన్సెస్ చూస్తే భయపడతారు, అంటే ఎక్కడ ఉంది అసలు ఏ టెన్స్ అని. మీ పని ఒక్కటే, టెన్సెస్లో కీవర్డ్ పట్టుకోవాలి. సింపుల్గా కీవర్డ్ పట్టుకుంటే మనం ఆన్సర్ చేయగలుగుతాం. అర్థమైందా? సో కీవర్డ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టెన్సెస్. లాస్ట్ చూడండి, చూస్ ద వర్డ్ ఆపోజిట్ ఇన్ మీనింగ్
టు ద గివెన్ వర్డ్. రిడండెంట్ అంటున్నాడు. రిడండెంట్, రీ అంటే అగైన్. ఓకే, రిడండెంట్ అంటే రిపిటీషన్ అని అర్థం. రిపిటీషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ బ్యాక్ అనొచ్చా? ఐ విల్ రిటర్న్ బ్యాక్ అనొచ్చా? రిటర్న్ అంటేనే నువ్వు వెనక్కి వస్తున్నావు, మళ్ళీ బ్యాక్ ఎందుకు వాడావు? వాడకూడదు. నౌన్ చాప్టర్లో చదువుకుంటాం రిడండెన్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా. ఓకే, సో రిటర్న్ అని ఉపయోగించాను అంటే రిటర్న్ ఉపయోగించాను, మళ్ళీ నేను బ్యాక్ ఉపయోగించాను అంటే ఏం చేశాను? ఓవర్ వర్డ్స్ అనేవి యూస్ చేశాను. సో అందుకని రిడండెన్సీ, దీన్నే రిడండెన్సీ అంటారు. సో రిడండెంట్ అంటే రిపిటీషన్. ఇప్పుడు నాకు ఏం కావాలా? ఆపోజిట్ కావాలి అంటే కన్సైజ్. కన్సైజ్ అంటే ఏంటి? బ్రీఫ్గా, చిన్నగా. సో సెకండ్ వన్ విల్ బి యువర్ రైట్ ఆన్సర్. ఇది ఈ సెషన్లో మనం 31 నుంచి 60 క్వశ్చన్స్ నేర్చుకున్నాం. మిగతా క్వశ్చన్స్ మరొక సెషన్లో చూద్దాం. థ్యాంక్ యూ.